అరుగు మీద ముచ్చటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన కామన్ మ్యాన్ టాక్స్. మళ్ళీ బయట జరిగిన కొన్ని సిచ్యువేషన్ సందర్భాలను చూసుకొని మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఈ రోజు మీ ముందు పెట్టబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తిరుపతి గురించి చాలా పెద్ద ఇష్యూ అయింది కదా మొన్న. స్టాంపీడ్. ఈ స్టాంపీడ్ లేదు ఈ మధ్య మరి ఇట్లా ఏడ చూసినా అయ్యే కనపడుతున్నాయి. అల్లు అర్జున్ భయ్ అతను స్టార్ట్ అయినాయి నెల రోజుల నుంచి. 25 మంచి స్టార్ట్ ఇచ్చినట్టు. అది అయిపోయిన గేమ్ చేంజర్ మొన్న ఏదో అదేదో చేసిరు కదా. స్టాంపీడ్ కాదు. మళ్ళీ ఇప్పుడు అంటే ప్రతి సిచ్యువేషన్ ఇప్పుడు జరిగింది అక్కడ అన్నిట్లో జరిగింది స్టాంపీడే. కానీ ఏ సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేస్తారనే దాని గురించి జనాలు అంత రకరకాలుగా ఆలోచిస్తున్నారు అన్నమాట. మొన్న నార్మల్ గా అది థియేటర్ అయింది కాబట్టి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇది దేవస్థానం కొద్దిగా ఏంటంటే అందరు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒకసారి ఆల్రెడీ జరిగింది, ఓకే ఇట్లా ఉంది, అరే ఇప్పుడు ఇట్లా జరిగిందంటే ఇంకా ప్రాబ్లం అయిద్దిరా అని అందరూ తెలుసు. ఇప్పుడు ఏవైనా ఒకసారి జరిగిందంటే నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు ప్రికాషన్ తీసుకుంటావు. కానీ ఇప్పుడు బేసిక్ గా తిరుపతి ఇన్సిడెంట్ ఏంటంటే డిఫరెంట్. తిరుపతిలో ఎప్పుడైనా రష్ ఉంటది, అది కామన్. ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం అది. తిరుపతి ఇంకా ఇది మొత్తం దానికి ఏంది వైకుంఠ ఏకాదశి అనేది ఎంత స్పెషల్ మూమెంట్ వెంకటేశ్వర స్వామికి రిలేటెడ్ అనేది మనకి ప్రతి సంవత్సరం ఈ టైం లో ఎట్లాంటి ప్రతి సంవత్సరం మనకి ఈ టైం లో ఎట్లుంటది అనేది బేసికలీ ఫ్లో ఒక్కసారి వస్తుందిరా. ఆ రోజు ఆ ఆస్పీషియస్నెస్ ని అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి దేవుడితో దర్శించుకొని అని చెప్పి అందరు ఇక ఒక్కటేసారి వస్తారు. ఇది అందరు తెలిసినా గానీ జరుగుతుంది ఇట్లాంటి ఒక క్రౌడ్ మూవ్మెంట్ అని తెలిసి కూడా ఎన్ని ఇయర్స్ ఈ పండుగ వచ్చింది, అక్కడ సెలబ్రేట్ చేసారు, సెక్యూరిటీ కూడా ఎప్పుడు టైట్ గానే ఉంటది. అవును, ఎప్పుడు ఏం జరగలేదు ఇన్ని ఇయర్స్ లో. ఎప్పుడు జరగలేదు విషయం. కానీ కూడా పార్కుల్లో కూర్చొని ఇన్సిడెంట్ రాలేదు కదా. అంటే ఇంత మందిని కుక్కి కూర్చోబెట్టి అంటే అదే కదా దీని అంటే ఏ ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి మనం ఇన్ డెప్త్ గా దీని వెనకాల ఎట్లా జరుగుతుంది అనేది ఎప్పుడు తెలుసుకోలేదు. ఎప్పుడు ఈ రోజు ఇది జరిగింది. క్రౌడ్ ని క్లియర్ చేయడానికి ఒక దగ్గర పెడతారనమాట. అవును, అది దాన్ని ఏమంటే వేరే వాళ్ళందరూ దొడ్లు అంటారు, దొడ్లలో ఉంచుతారు అంటారు. అక్కడ వేరే రూమ్స్ ఉంటాయి. ఐ మీన్ అది కూడా హాల్ లాంటి దాంట్లో పెట్టి అదే దొడ్లు అంటే కూడా అయ్యే నువ్వు అని హాల్ అన్నది చెప్తున్నావు. మామూలు ఊర్లో అంటే దొడ్లు అంటారు దాన్ని. దాంట్లో పెడతారు, మీకు ఆ ఫుడ్ మొత్తం కూడా దాంట్లోకి వస్తుంది డైరెక్ట్. బేసికల్లీ ఏంటంటే కాకపోతే ఈసారి పార్క్ లోకి పంపించారు. మరి దీంట్లో అఫీషియల్ గానే కొద్దిగా క్రౌడ్ మేనేజ్మెంట్ గానీ ఈ ఆఫీసర్స్ గానీ అక్కడ ఏమంటారు దీన్ని గవర్నెన్స్ అక్కడ దాన్ని ప్రాపర్ గా డీల్ చేయడంలో ఫెయిల్ అయింది అని అనిపిస్తుంది నాకు. అక్కడ ఆ మేనేజ్మెంట్ గానీ ఏదున్నా గానీ ఇప్పుడు ఏదున్నా ఇంతకు ముందు కూడా ఇట్లనే క్రౌడ్ వచ్చేది. ఈ క్రౌడ్ మూవ్మెంట్ ఇట్లా ఉంటదని తెలిసే పాత గవర్నమెంట్లు ఏం చేసిర్రు, నెంబర్ ఆఫ్ స్టాల్స్ ని పెంచారు. ఇప్పుడు నువ్వు అన్న పార్క్ ఏదైతే ఉందో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దాన్ని పెట్టి ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ని డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడ కొంతమందికి ఈ టోకెన్ సిస్టమ్ అనేది పెట్టిరు అన్నట్టు. లక్ష టోకెన్లు అనే రేంజ్ లో పెట్టిరంటే అంతకుముందు తక్కువ ఉండేవి. తాకిడి పెరుగుతుంది. భక్తుల తాకిడి పెరగడం వల్ల ఏంటంటే కొంచెం ముందు జాగ్రత్తను ఆలోచించే ఇట్లా ఎక్కువ ప్లేసెస్ లో పెట్టినాం అనుకో జనాలని, ఇంత టైట్ ప్యాక్డ్ ఉండదు, ఈజీగా ఉంటది ఇవ్వడానికి కూడా అని చెప్పి వాళ్ళు పెంచిర్రు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవి కూడా ఇంతకుముందు జరగలేదు. ఈసారి ఏంటంటే జరిగిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూస్తుంటే ఎంతసేపు ఉన్నా బ్లేమింగ్ గేమ్ నడుస్తుందిరా. దేంట్లైనా బ్లేమింగ్ గేమ్ ఎంతసేపు ఉన్నా గానీ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎవడు ఇష్టపడతలేడు. అది మారితే తప్ప బ్లేమ్ ఎవరు తీసుకుంటారు చెప్పు నాకు. అది ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు ఆ బ్లేమ్ మొత్తం నువ్వు తీసుకుంటావు, దాంతో పాటు వచ్చే నెగటివిటీ నువ్వు తీసుకుంటావు, దాంతో పాటు నీ కెరీర్ స్పాయిల్ అయినట్టు. అంతే. వాస్తవానికి ఇట్లాంటి అంటే తెలిసి చూసుకోకపోవడం అంటే ఇదేనేమో. అంత ఆ విజువల్ చూడాలి మీరు అసలు న్యూస్ మీడియాలలో. ఆ జనాలకు ఒక్కసారి టోకెన్స్ ఇస్తామని చెప్పి బయటికి వదిలినప్పుడు వాళ్ళు 12 అని చెప్పి 8 o'clock రిలీజ్ చేశారంట. సో ఒక్కసారి కావగానే అందరూ కూడా షాక్ లో వెళ్ళి అరే తీసుకోవాలని చెప్పి ఒకసారి. అంటే ఎందుకు అట్లా చేసిర్రు అంటే కూడా అక్కడ అవుట్ ఆఫ్ పేషెన్స్ అయిపోయారు జనాలు. అన్ని గంటలు నీకు బువ్వ లేకుండా, రెస్ట్ రూమ్స్ లేకుండా, నీళ్లు లేకుండా ఒక జాగ్రత్త ఉంచబెట్టి. అండ్ అక్కడ ఉన్న ఏజ్డ్ పీపుల్ ఉన్నారు కదా, అంటే
చిన్న Segregate young చేయాలి వాళ్ళు at కూడా least. కాదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చాలా ఒక్కొక్కడికి ఒక యాక్చువల్లీ అది ఇప్పటి నుంచి complication కాదు, ఉంటుంది. అది ఎప్పటి నుంచో అట్లే జరుగుతుంది. వెయిట్ చేయడం ఎవరైతే అనేది ఫస్ట్ ఉంటది. వచ్చి ఫుడ్ తీసుకుంటారో వాడికే వాడికే ఫుడ్ దొరుకుతుంది. వస్తుంది. అది ఇప్పటి తర్వాత నుంచి కాదు, ఉండదు. అది అది నేను ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి అదే ఉందిలే. చూస్తున్నా. ఎవరైతే నీకు సత్తా ఉందా వెళ్ళి తెచ్చుకుంటావు, సత్తా లేని వాళ్ళు వెనకాల కూర్చో. ఏమి ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చి అద్దు అమ్మ తినమ్మా అంటే వాళ్ళు తింటారు. కొద్దిగా బలంగా లేనోడికి నీకు అక్కడ దొరికేదని దొరికే ఛాన్సే కష్టం లేదు. అది. అక్కడ ఉన్న అఫీషియల్స్ ఏమంటారు, మేము అందరికి ఏర్పాటు చేసామంటారు. మీరు ఏర్పాటు ఇంత మంది చేస్తే- ఉన్నారు, 700 మంది ఉన్నారు, 100 మంది ఫుడ్లు పంపించిన అంటారు. మీరు ఇప్పుడు ఏర్పాటు చేస్తే జనాలు ఎందుకు మాకేం లేవు ఇట్లాంటి ఏర్పాట్లు అని చెప్తారు. ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఒక చేతితోటి పెట్టుకోరు కదా, రెండు చేతులలో కూడా ఫుడ్ తీసుకుంటారు. వాస్తవానికి ఒక్కొక్కరు 2 తినే వాళ్ళు కూడా ఉన్నారు. రెండు తినేది పక్కన ఇప్పుడు నువ్వు పోతావు, మీ మమ్మీ డాడీ తమ్ముడు ఉంటే అదే. ఏం చేస్తావు? నీ రెండు ఫ్యామిలీ తీసుకోవాలని మొత్తం ఒక్కడే చూస్తావు. తీసుకెళ్ళిపోతావు కదా. ఆ, కానీ మనలాంటి వాళ్ళు ఇప్పుడు 7 మంది మన స్టూడెంట్స్ లో పోయినాం అనుకో, అయిపోయి- మనం కూడా 2 తింటాం. అరే ఆకలేస్తుందిరా, నేను అదే, నాకు మన మరి సరిపోతుందా? భోజనం గురించి ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఏంటంటే, ఈ క్రౌడ్ ని ఇంత మంది భక్తులు వాళ్ళు వచ్చేది ఏంది, ఇట్లాంటి ఒక స్పెషల్ డే రోజు మనం మన లైఫ్ ఇంకా బెటర్ అవ్వాలి, దేవుని దగ్గర ఎవడు మనం కూడా దర్శనం అందరూ కూడా చేసుకొని పాజిటివ్ మనం ఇంకా పాజిటివిటీతో ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి అనే Vibe దాంతో feel వచ్చినవాడు అవ్వడానికి లైఫ్ వస్తారు. ఇచ్చేసి వెళ్ళిపోవాలని ఎవడైనా ఎందుకు అనుకుంటాడు. అది కాకుండా నువ్వు తిరుపతికి వెళ్తున్నావు అంటే ఎన్ని లైక్ 2-3 months నుండి అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకొని దానికి ఒక బడ్జెట్ పెట్టుకొని అంత కష్టపడి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకోనికే అంత కష్టపడి వెళ్ళినప్పుడు అవును. నీకు అట్లాంటి ఇన్సిడెంట్ అసలు ఎవడు expect చాలా చేయడు. బాధ తిరుపతిలో చాలా ఇలాంటిది ఒకటి జరుగుతుంది అనే విషయం కళ్ళ కూడా రాదు. ఎవడు ఎప్పుడు అంటే అనుకోకూడదు. జరగడం వెరీ వెరీ వేరేంట్రా ఇప్పుడు ఇన్ని వెళ్ళింది లైఫ్ లో, నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంతే మన చిన్నప్పటి నుంచి కదా, ఏం చిన్నప్పటి నుంచి ఇంట్లో మరి ఎప్పుడు చాలా జరిగిందో అన్ఫార్చునేట్ తెలియదు సిచ్యువేషన్, అది చాలా దురదృష్టమైంది. చెప్పుకుంటారు కదా. ఏంటంటే ఇక తిరుపతి స్టైల్లో ఇది ఒక బ్లాక్ డే లాంటి స్టైల్ అయిపోయింది. అక్కడ అంటే 6 members 6 members చనిపోవడము. చనిపోయారు, 40 members దాకా గాయపడ్డారంట. ఆ, అందరినీ హాస్పిటల్స్ పంపించినాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పాలిటీషియన్ అప్పటికప్పుడు వస్తారని చెప్పి ముందు వచ్చిన ప్రోటోకాల్ ప్రకారమే ఒక మీటింగ్ లో అంత జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి ఏడాది ఉంటది అని తెలిసి కూడా ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదన్నంత మాత్రం ఇప్పుడు జరగదని కాదు. అప్పుడు ఎట్లా తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు అది అట్లే తీసుకోవాలి. కొంచెం ఎక్కువ ఏమి జరగట్లేదు అని తీసుకుంటే ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక దానికి ఎవరు బాధ్యత వహించాలి? అట్లా చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? నీకు మొన్న లాస్ట్ టైం కూడా మనం ఇంకో వీడియో మాట్లాడుకున్నాం. ఆనెస్ట్లీ అదొక యాక్సిడెంట్ రా, ఓకే జరిగింది, కొన్ని ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగింది. రెస్పాన్సిబిలిటీ అయితే గవర్నమెంట్ డెఫినెట్ గా తీసుకోవాలి. అది అక్కడ ఉన్న అఫీషియల్స్ కాదు, అఫీషియల్స్ మీద ఇట్లా Officials- లింక్ చేసుకుంటూ పోతే గవర్నమెంట్ కూడా ఉంది వెనకాల. ఆబ్వియస్ గా ఇప్పుడు ఇప్పుడు పక్క స్టేట్ లో ఇట్లా స్టాంపీడ్ జరిగితే ప్రతి ఒక్కరిని ఇట్లా ఏమన్నారు, గవర్నమెంట్ కి సంబంధం లేనోడు కాబట్టి ఒక హీరో వల్ల జరిగింది కాబట్టి గవర్నమెంట్ దానికి ఎగ్నెస్ట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ని ప్రతి ఒక్కరు పొగిడిండు. ఈ రోజు గవర్నమెంట్ సైడ్ నుంచి అలాంటి తప్పు జరిగింది, ఈ రోజు ఎవరు తీసుకోవాలి ఆ బ్లేమ్ ని? నువ్వు ఒక్కరిని తీసుకోలేవు కదా, ఒక్కరినంటే మొత్తం సిస్టమ్ మొత్తం ట్రాక్ చేయాల్సి వస్తుంది. నీకు సిస్టమ్ మొత్తం తీసుకోవాలి. ట్రాక్ System చేయాలి. అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నో తీసుకోగలిగితేనే సిస్టమ్ అయి ఉండాలి. అది నో తీసుకోలేకపోతే అన్నిసార్లు నీ పాజిటివిటీ రావడానికి నువ్వు దేవుడువా? అభ్యర్థిగా మనిషివి, నువ్వు సిస్టమ్ రన్ చేస్తున్నావు, నోస్ 100 వస్తాయి, 100% వస్తాయి. Obvious నువ్వు అందరినీ వస్తాయి. సాటిస్ఫై చేయలేవు ఇక్కడ. చేయలేవు. ఆబ్వియస్ గా నువ్వు దాన్ని బేస్ చేసుకొని కాకపోతే నువ్వు గంజాయి అమ్మకం ఆపినావు అనుకో, గంజాయి కొట్టేవాడు నేను వ్యతిరేస్తారు, అరే వాడు తిడుతున్నా చెప్పి గంజాయి మళ్ళీ పెంచుతావా ఏమి కాదు. కొన్ని పాలసీ తీసుకోవాలా, కొన్ని ఉండాలి. definitely కరెక్టే. తీసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే ఈ అన్ని- బ్లేమింగ్ ఏమని ఏమనిపిస్తుంది అంటే, ఏది జరగని పవన్ కళ్యాణ్ ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది. ఫస్ట్ ఆయన ఇన్సిడెంట్స్ మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఆయన ట్రూ ఎమోషన్ కానీ అదంతా మంచిగా అనిపిస్తుంది. కానీ ప్రతి ఇన్సిడెంట్ ని పాత గవర్నమెంట్ వేసుకోవడమేనా? రోడ్డు బాగాలేదు పాత గవర్నమెంట్, మరి మీరు వచ్చారు కదా సార్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు టేక్ ఓవర్ చేసారు, మరి మీకు నిజంగా ఇలాంటివి జరుగుతాయని తెలిసినప్పుడు మీరు ముందే దాని ప్రికాషన్స్ నువ్వు అన్నట్టుగా ఆ రోడ్డు బాగాలేదనుకో, ఆ రోడ్డు మీద జర్నీని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? మీకు తెలుసు కదా అడగ పోతారని, ఆ మాత్రం బేసిక్ లేకపోతే ఉండదు. ఒక ఈవెంట్ ఇక్కడ ఉంది అంటే ఏ రోడ్ యూజ్ చేస్తారు, ఏం యూజ్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ కి, అంతా తెలిసినప్పుడు అంతా ప్రాపర్ గా చేయడం ఎంతసేపు పట్టిద్దిరా? కష్టమేరా. ఇప్పుడు నువ్వు అనుకుందాం, మా ఊరే అనుకున్నారా, మా ఊర్లో రోడ్లు వేసి నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఊర్లో రోడ్లు వేసి, ఇప్పుడు దాకా రోడ్లు వేలా. రోడ్డుకి ఇటుపక్క అటుపక్క మొత్తం గొంతులే. రాత్రి పూట ఎవడైనా బైక్ లో వెళ్తుంటే సింగిల్ రోడ్, అది సైడ్ ముందు బస్సు వస్తుందంటే కళ్ళలో లైట్ పడుద్ది. నువ్వు రోడ్డు దిగినావు అంటే ఆ స్పీడ్ లో నువ్వు ఎట్టుపోతున్నావు, నీకు అర్థం కాదు. నీ బైక్ కూడా దాని నుంచి బైక్ రాదు. ఒక రోడ్ పర్టికులర్ రోజు అంటే రెగ్యులర్ గా యూజ్ చేసి, మా ఊరు ఏంటంటే ఇప్పుడు- మా ఊరు తప్ప ఇంకో దగ్గర యూజ్ చేయరు. ఇప్పుడు అట్లా road ఉండాలా? నాలాంటి ఊర్లు, ఇప్పుడు మాలాంటి ఊర్లు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఊర్లు ఉంటాయి? ఓ మా ఇప్పుడు అన్ని ఊర్లు ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేయాలంటే ప్రాబ్లం అది కాదు అయినా ఇక్కడ. వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే కాదు, చాలా మంది ఇప్పుడు పాదయాత్ర ఇట్లాంటివి చేసారు కదా, మరి అప్పుడు మీ ఊర్లో కూడా కవర్ చేసి ఉండాలి కదా. పాదయాత్ర అనేది ఎప్పుడైనా పాదయాత్ర ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి.
ప్రతి ఊరు తిరగాలంటే ఆ యాత్ర ఈ జీవితం లేదు, మా ఊరు కూడా వచ్చారు. వచ్చి ఇప్పుడు బ్రో నాకు చెప్పిండు అది. అంటే Normal పాదయాత్ర వచ్చి- కాదు, ఓదార్పు యాత్ర అప్పుడు వచ్చారు. యాత్రకైతే వచ్చారు కదా, సో అప్పుడు వాళ్ళు See, అబ్జర్వేషన్ ఇది- నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మనం నువ్వు అవన్నీ అనుకున్నా? అది వేరే, అంటే దానికి దీనికి సంబంధం లేదు, అది లే, వేరే మనం యాత్ర. అది మనం అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పాత గవర్నమెంట్స్ బాగాలేదని కొత్త ఈ కొత్త గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ లో సూపర్ ఎక్సైటింగ్ మెజారిటీ. మీరు మరి ఇప్పుడు మీ చేతిలోకి వచ్చిన తర్వాత అవి జరగకుండా చూసుకోవడానికే కదా అందరు ఎక్స్పెక్ట్ చేసేది. మీరు ఎంతసేపు ఉన్న ప్రతిసారి వాళ్ళు ఇట్లా చేసి టోకెన్ సిస్టమ్ వాళ్ళు పెట్టారు అందుకనే ఈ రోజు ఇది జరిగిందంటే, మరి టోకెన్ సిస్టమ్ వాళ్ళు పెట్టినప్పుడు ఇవన్నీ ఎందుకు జరగలేదు? అప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు అదే కదా. టోకెన్ సిస్టమ్ లో ఎందుకు తొక్కిసి రావడం జరగలేదు? ఎందుకు జనాలు చచ్చిపోలేదు? ఎందుకు వాళ్ళు కూడా ఇంకో గవర్నమెంట్ ఏం జరగలేదంటే ప్రికాషన్స్ మంచిగా తీసుకున్నట్టే కదా. ఈ రోజు తీసుకుందంటే ఇప్పుడు సిస్టమ్ వైకుంఠ ఫెయిల్యూర్ అన్నట్టే కదా ఏకాదశికి అక్కడ. భక్తులు పోయేది గవర్నమెంట్ చూసి కాదు, వైకుంఠ ఏకాదశి అయితే ఎవరైనా వెళ్ళిపోతారు అక్కడ. అంతే. గవర్నమెంట్ ఎవరిదో అంత సంబంధం లేదు, వీళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ అంతే. See, ఎవరి పవర్ లో ఉంటే వాళ్ళు కొద్దిగా డెఫినెట్ గా బ్లేమ్ కూడా వాళ్ళే తీసుకోవాలి. అదే కదా ఇప్పుడు ఆల్రెడీ బ్లేమ్ తీసుకున్నారు కదా. అరే సారీ చెప్పారు, సారీ చైర్మన్ డైరెక్ట్ వచ్చి చెప్పినారు. ఓకే ఆయన అక్కడ ఫ్యాన్స్ కాకపోతే ఈ టోకెన్ సిస్టమ్ అనేది పెట్టింది ఫస్ట్ నుంచి, సో వాళ్ళది తప్పు అంటున్నాడు, అది తప్పు. అదే ఆ మాట అనకూడదు. ఈ రోజు జరిగిన 100% తీసేసుకోవాలి ఇంకా. ఈ రోజు జరిగిన పాత తప్పుకి గవర్నమెంట్ వ్యతిరేకించాల్సిన point అరే ఏం ఉండదు అక్కడ. ఏదైనా కానీ నువ్వు బాధ్యత ఎవరు ఇన్- తీసుకున్నప్పుడు ఏ తప్పు జరిగితే వాళ్ళు జరిగిన తప్పును కూడా బాధ్యతలకు తీసుకోవాలి. తీసుకోవాలి. అంతేగాని మంచి ఏదైనా ఉంటేనేమో ఆ. మన అకౌంట్ లో వేసుకొని ఏదైనా తప్పు జరగగానే వాళ్ళది అని అనడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఇంకొకటి ఏంటంటే జనాలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరో లెక్క కాదు, ఒక లీడర్ లెక్క చూడరు ఫస్ట్. ఆయన చచ్చిపోయిన ఎంతసేపు జనాల ఆ కోసం వెళ్ళి ఆయనకి వస్తే వస్తే ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అరిచిండు. చూసారా ఆయన అది? మంచిగా అనిపించింది నాకు కూడా. అది ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు చాలా సార్లు react ముందుగా అయ్యాడు. అరిచున్నాడు చాలా సార్లు. ఇప్పుడు ఈయన ఇప్పుడు సినిమా ఇప్పుడు చేసుకుంటే public ఇక్కడ నా appearance ప్రజలు ఇచ్చినా, ఎవరైనా పట్టించుంటారని ఓజీ ఓజీ అనుకుంటా ఇంకా. జనాలకు కూడా ఒకటి అర్థం కాదు ఏంటంటే బ్రో, ఆ చచ్చిపోయినోడు నీ ఇంటోడు అయ్యేంత వరకు నీకు ఆ అది. బాధ అర్థం కాదు. అర్థం కాదు. అప్పుడు దాకా నీకు తెలిసినోడు, ఓజీ నీకు ఓజీనే తెలిసినోడు. కనిపిస్తాడు. నీకు empathy ఒకసారి ఉండాలి. నీ దాంట్లోకి వెళ్ళి ఎవరికైనా ఇట్లా నష్టం జరిగితే అప్పుడు ఓజీ అంటావా ఏమంటావా నీకు తెలుస్తుంది. కొద్ది జనాలు కూడా రియలైజ్ అవ్వాలి ఏ సిచ్యువేషన్ లో వచ్చిన ఏం వ్యక్తి మాట్లాడాలి, ఏంది, ఏం చెప్పాలి. ఏ సందర్భంలో వచ్చిండు, ఏం మనం ఎట్లా వ్యవహరించాలి, ఆడ Common sense. ఎట్లా నడుచుకోవాలి, ఇట్లా కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అంత బాగానే అవుతుంది. ఆయన హర్షిండు, నేను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది. మంచిగా నమస్కారం పెట్టి క్షమాపణ చెప్పి అంత మంచిగా పెట్టిన వెమ్మటే పాత గవర్నమెంట్ మీద దోషేసి చూసినావా, అక్కడ నాకు సగం ఇంప్రెషన్ పోయిందిరా అక్కడ దాని మీద. ఇంకా దానికి తోడు పోలీసులు అనేటివాళ్ళు ఎవర్రా, గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ అండర్ లో వర్క్ చేసేవా అఫీషియల్స్ వాళ్ళు. అంతే. ఈ డిఈఓలు కానీ ఏ సంబంధించిన ఆఫీసర్ అయినా కానీ అందరూ గవర్నమెంట్ ఫ్యామిలీ, అది ఫ్యామిలీ ఒక పార్ట్ ఆఫ్ ద గవర్నమెంటే అది. మీరందరూ బాధ్యత వహించాలి, మీరందరూ క్షమాపణ చెప్పాలి. ఈ రోజు వ్యక్తుల వల్ల జరిగిన ఒక తప్పు వల్ల దేశం మొత్తం మమ్మల్ని అంటుంది, ఆ వ్యక్తుల జరిగిన దాని వల్ల సిస్టమ్ ని అంటున్నారు అంటే వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద సిస్టమే. అదే కదా. వాళ్ళ నుంచి జరిగిన కాదు, ఫ్లాస్ నువ్వు అన్నది కరెక్టే, వాళ్ళ నుంచి వచ్చింది వాళ్ళు తప్పే. కానీ ప్రతి దగ్గర అదే పర్సన్ ఉంది. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నువ్వు ప్రిన్సిపల్ వి, ప్రతి క్లాస్ లో నువ్వు వెళ్ళి పాఠం చెప్పలేవు. కాలేజ్ లో ఏదైనా పిల్లోని కానీ ఎవడైనా వచ్చి అనేది ప్రిన్సిపల్ నే. ఓ పిల్లోడని ఇట్లే తోసుకొని బిల్డింగ్ నుంచి పడేస్తే అవతల పిల్లోని అంటారా, టీచర్లని ప్రిన్సిపల్ అంటారా? అదే నేను చెప్పేది. ఇప్పుడు నువ్వు management మీద చెప్పే కదా. సినారీ ఏంటంటే ఇద్దరు కొట్టుకున్నది, కదా. కానీ ఇక్కడ అక్కడ ఉండి చూసుకునే వాళ్ళు చేయాల్సిన పని అది. ఇక్కడ ఏం చేస్తారు సో తెలుసా ఆ పోలీస్ అనే అతను కదా, తీసుకోవాల్సిన ఇప్పుడు వీళ్ళు బాధ్యత ఏం అదే కదా. చేస్తారంటే ఆ టీచర్ కి ప్రిన్సిపల్ సంబంధం లేదు, నువ్వు ఎందుకు చూసుకోలేదు, నువ్వు చూసుకొని ఉంటే అయిపోయేది కదా అని చెప్పేసి వాడి మీద దోషాలని చూస్తున్నారు. కరెక్టే, కానీ అది కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ అనేవాడు టీచర్ నడవాలి. అవును. సో ప్రిన్సిపల్ అనేవాడు ఇప్పుడు ఇక్కడ ఎవరు అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు అనుకున్నాం. ఇప్పుడు అతను వచ్చి వాళ్ళని అరుస్తున్నాడు. మనం ఎవరు? పేరెంట్స్. సో మనం ఎవరిని అనాలి? ఎవరు హెడ్? మేనేజ్మెంట్ అంటాం. సో అది మనం అంటున్నాం. సో ఆయన చేసేది ఆయన చేస్తున్నాం, మనం చేసేది మనం చేస్తున్నాం. సరే ఆయన అరవచ్చు కానీ కాకపోతే ఏంటంటే పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. ఇప్పుడు అది అందరి వైఫల్యం అనే ఒప్పుకోవాలి. ఈ రోజు మొన్న హైదరాబాద్ లో థియేటర్ లో ఇన్సిడెంట్ జరిగింది, ఫ్యాన్స్ తోని తొక్కిసలాడలో అది చనిపోయింది. ఫ్యాన్స్ లోపలేసిరా, అల్లు అర్జున్ లోపలేసిరా? మరి అల్లు అర్జున్ లోపలేసింది, ఎందుకు తొక్కింది వాడు? మరి కాదు ప్రత్యక్షంగా ఒకడే, అక్కడ పరోక్షంగా ఒకడు కాదు కాదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వకుండా వచ్చిన లోపలేసిండ్రు కదా. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వకుండా ఎవరు ఇండైరెక్ట్ అయినా కానీ ఇప్పుడు అట్లా మూలాలు ఎత్తుక్కుంటూ పోతే ఇక్కడ గవర్నమెంట్ హెడ్స్ దగ్గరికే వస్తుంది కదా. అది చూసుకున్నా గానీ మరి ఇన్నేళ్ల సంది గవర్నమెంట్స్ లో ఎందుకు కాలేదురా మరి అది?
నేను చెప్పాను దానికి ఇంకో రీజన్. ఆ, మొన్నటి దాకా కరోనా ఉన్నింది, ఆ. గవర్నమెంట్ వచ్చిందో కరోనా వచ్చింది, ఫ్లో తగ్గింది, జనాల భయం కూడా. అంత ఫ్లో అంతకు తగ్గింది. ముందు కూడా ఎప్పుడు విన్నాం ఇప్పుడు మనం? మళ్ళీ కూడా రెగ్యులర్ అవుతా పెరుగుతా వచ్చింది గత 2 years లో. సో ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఉమ్. దానివల్ల ఇప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి చర్యలు తీసుకోవాల్సింది, కానీ అది తీసుకోవాలి, కానీ అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ లో ఒక సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ లాంటి ఒక పెద్ద సంస్థ చైర్మన్ వీళ్ళే పోలీసుల ఫెయిల్యూర్ వల్ల అయిందంటే మరి వాళ్ళని గాడిలో పెట్టేటోళ్ళు ఎవరు? మీరే కదా. అసలు మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగింది, టోకెన్స్ ఇన్ని ఉన్నాయి. ఉన్నాయి. టోకెన్స్ ఇన్ని వచ్చినప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారని నీకు తెలుసు. ఆ, ఇంతమంది జనాలు వస్తున్నప్పుడు అందరినీ పంపించాలా లేదా టోకెన్స్ ఇంత నీకూడదు, మనకి ఇంత కంట్రోల్ లేదు. ఉమ్. టోకెన్స్ మధ్యలో కట్ ఫోర్స్ చేసి లేనప్పుడు డబ్బులు అది వస్తాయని డబ్బులు చెప్పి అది తీసుకోకూడదు. ఇన్ని టోకెన్స్ వచ్చినాయి అనేది పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన, మేబీ అది ఉంటుంది కదా కనెక్షన్. అది పాస్ చేసిన వాళ్ళన్న తెలుసుకొని ఫోర్స్ పెంచుకుంటారు ఆ. అట్లీస్ట్ అది అదే. జరిగిందో లేదో పోలీసులు మనకు ఫోర్స్ clarity లేదు. పెంచుకోవడం అంటే ఇప్పుడు దీన్ని ఇట్లా చిన్న చిత్క వాటికంటే ఒక ఎస్ఐఓ సిఐ ఎస్పీఓ ఇట్లాంటి వాళ్ళు వేసుకుంటే ఏమైపోద్ది, కానీ ఇది చాలా పెద్దది దేవుని దగ్గర. ఇది మన దేశంలోనే చాలా పెద్ద టెంపుల్. నార్మల్ గా ఒక సెలబ్రిటీయో ఒక పెద్ద పొలిటీషియన్ వస్తారు అన్నట్టునే అక్కడ సెక్యూరిటీ చాలా high కాదురా, ఉంటుంది. నువ్వు బాగా గుర్తు చేసావు ఈ పాయింట్. ఒక ఎమ్మెల్యే గాని ఓ సెలబ్రిటీ వస్తే జనాలందరినీ security ఆపేస్తారు. మొత్తం ఆడికి మెయిన్ వస్తుంది. జనాలు ఆపేస్తారు మరి సార్. ఒక వ్యక్తి- మనం ఆగాలి. ఆ, ఒక ఇప్పుడు వ్యక్తి- నార్మల్ లైన్ లో ఇప్పుడు నువ్వు వెళ్తావు అని నీకు తెలిసినప్పుడు సడన్ గా ఎవరో ఒకరు వస్తారు సెలబ్రిటీ, మనం ఎటు చూసి వాళ్ళు చూస్తుంటూ అసలు ఏం Celebrity జరుగుతుంది చూసుకుంటా. మనం అక్కడికే కాదురా, 2-3 hours ఒక wait వ్యక్తి చేస్తూ ఉంటాం. వచ్చినప్పుడే ఆ రేంజ్ లో సెక్యూరిటీ తీసుకునేటప్పుడు నువ్వు వేల మంది వచ్చినప్పుడు ఇంకే రేంజ్ లో సెక్యూరిటీ ఉండాలి? ఏ లెక్కన వాని ప్రాణం ఎక్కువ వీని ప్రాణం తక్కువ అని చెప్పి నువ్వు లెక్కేస్తావు చెప్పు? నాకు అర్థం కాదు. నీ కుటుంబ వ్యక్తులు నీకు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళకి ఇప్పుడు సొసైటీకి వాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఎవడి పర్సనల్ గా వాని ఫ్యామిలీ వాళ్ళకి అంతే ఇంపార్టెంట్. ఎవడు ప్రాణాలు కోల్పోవాలని చెప్పి ఏం బోరు కదా. ఈ పార్షాలిటీ అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు చాలా గట్టిగా నచ్చని ఒక కాన్సెప్ట్ అన్నట్టు. ఒక ప్రజాప్రతినిధి అంటే పీపుల్ రిప్రజెంటేటివ్ ఓ టెంపుల్కి వెళ్ళేటప్పుడు జనం ఏ రేంజ్ ఇబ్బంది పడుతున్నారో చూడకుండా డైరెక్ట్ లైన్ లో నువ్వు రపరపరపర వెళ్ళిపోతావు. దేవుని ఇష్టం వచ్చినప్పుడు దండం పెట్టుకుంటే వెళ్ళిపోతావు. అసలు వీడు ఎవరికి ఏమి ఇబ్బంది అయితే నీకు ఎట్లా తెలుస్తుంది నీకు? అంటే ఇప్పుడు నువ్వు ఒకరు ఒక్క లీడర్ ని చూపియండి రా. ఒక 350 రూపీస్ దర్శనం లైన్ లా పొద్దున 5ంటికి వచ్చి లైన్ లో నిలబడి గదిలో కూర్చొని ఒక 12ంటికో 1 వరకు లైన్ లో నిలబడి అట్నే పోయి దర్శనం చేసుకుని ఒక లీడర్ ని చూపించండి ఈ రోజు వరకు, ఒక కలెక్టర్ ని చూపించండి, ఒక పోలీస్ ఆఫీసర్ ని చూపెట్టండి. పవర్ లోకి వచ్చింది అందుకు కదరా. ఏంది ఇట్లాంటి జనాలందరినీ తోషవతలు పోనీక? అంటే ఏం నువ్వు లేదు, ఒకటి అసలు రెండు అసలు రెండు సర్వీస్ ఉంటాయి. చేయడానికి వచ్చారు అనుకున్నా అంతా ఏమొచ్చారు కాదు. ఇప్పుడు service ఎక్కడ చేస్తారులే, లే- of course. ఎక్కడ లేని టైమే లేదు అసలు మళ్ళీ జీవితంలో. రోజా కాదు, ఇప్పుడు జీవితంలో ఎక్కడ లేని టైం లేదు అసలు. ఈ గంట 2 గంటలనే నేను మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తున్నా అన్నట్టుగా. అదన్న See, వాళ్ళే. మీరు 10 సార్లు దేవుని దర్శనానికి వస్తే ఒక్కసారి లైన్ లో రండి. అసలు మీరు ఒకవేళ వస్తే మీరు వచ్చిన రోజే చేస్తున్నా ప్రతిరోజు వస్తున్నాయి అని చెప్పి ఒక చిన్న చూసుకోండి. కానీ అది ఓకే. ఇప్పుడు నువ్వు ఏమంటారు ఈ లైన్ లో వచ్చే సిస్టమ్ ఉంది కదా, నువ్వు సర్టెన్ ఏజ్ వాళ్ళకి ఈ లైన్ లో ఉంచి ఇప్పుడు 40 అబవ్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అంతసేపు లైన్ లో వెయిట్ చేసి Exactly. వెళ్ళరు. నువ్వు వాళ్ళకి ఇట్లాంటి స్పెషల్ లైన్ ఏదైతే ఉందో వాళ్ళకంటూ ఒక క్రైటీరియా కానీ పెట్టి ప్రాబ్లం ఏడొస్తుంది అంటే తెలుసా అక్కడ. ఇప్పుడు నువ్వు నీ అది ఫ్యామిలీ ఎగ్జాక్ట్లీ అదే చెప్పొద్దు. మీ నాన్న 50 ఏళ్ళు నువ్వు కూడా ఉంటాయి, అవుతాను మీ మమ్మీ 45 ఏళ్ళు ఉంటాయి, నీకు 25, మీ చెల్లెకి ఒక 25, 27 అని చెప్పి, మీ అక్కకి అని చెప్పి మీ ఇద్దరిని ఒక లైన్ లో దోసేసి మీ పేరెంట్స్ లైన్ లో దోసేస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోము. కానీ ఇప్పుడు వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ అరే ఏజ్ కాదు, వాళ్ళ లేదు కానీ కష్టాలు. ఇప్పుడు దొడ్లు వేసినప్పుడు కూడా మనం ఆడుండి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చేసాం. అదే కానీ వాళ్ళు వెళ్ళలేకుండా ఇప్పుడు ఉంటే మీ వాళ్ళు 4 గంటలు బయటకు వస్తారు సృష్టి, నీకు 10 గంటలు పడుతుంది. ఏడ కలుస్తారు అది అవదులే కానీ. అది కూడా అది ఏంటంటే కష్టం లే. కానీ అది పెట్టడం కూడా ఒక రకంగా మంచిదిరా. ఎందుకంటే మంచిదే. కొంతమంది పోయే వాళ్ళకి వచ్చే chances వెళ్తాం ఉంటాయి. కదా. కొంచెం ఆ. ఏజ్ ఫ్యాక్టర్ age ఎఫెక్ట్. వెళ్ళాలని ఉంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు నువ్వు ఇమాజిన్ ఓన్లీ ముసలి వాళ్ళు పోయిన వాళ్ళు వెళ్ళొచ్చు. వెళ్ళేసి వచ్చి బయట కొంతమంది పేరెంట్స్ ఉంటారు, పిల్లలు రాలేరు అప్పుడు ఆ టైంలో ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ గురించి ఎవరు జాగ్రత్తలు పేరెంట్సే తీసుకుంటారు? వెళ్దాం అనుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళకంటూ కంఫర్ట్ కావాలి కదా. So, కాదురా, అట్లాంటి ఇక్కడ- వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఏమైందంటే మీరు పోలీసులు గేట్ కౌంటర్ మీకు ఏ ఇబ్బంది ఉండదు, మీరు ఇష్టం వచ్చిన లోపల తోసి పారిస్తుంటారు అది. జనాల్ని. మరి వాడికి లోపల ఎట్టయితుందో మీకు ఎట తెలుసు? లోపల వస్తుండ అనుకో, వాడు వచ్చి చెప్పుకునే దానికి కూడా అక్కడ ప్రొవిజన్ లేకుండా అయిపోయింది. ప్రీవియస్ గా కేసెస్ కూడా ఉన్నాయి, like ఇట్లా మొత్తం ఒకటేసారి తోసి హార్ట్ స్ట్రోక్స్ నీకు అర్థం కావట్లేదు. తిరుపతికి నేను చాలాసార్లు వెళ్ళిన ప్రతిసారి దేవుడి మీద ఎంత భక్తితో పోతామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి జనాలను చూసి
అక్కడ జనాలు చెప్పే ఇబ్బంది. విషయాలను చూసి అసలు నేను నాకు లిటరల్ భయం అవుతుంటది తెలుసా? ఏంది దేవుడి నేనే వైపు భయం నేను వచ్చేస్తుంది. క్యూలో వెళ్ళేటప్పుడు ముగ్గురు తమిళ వాళ్ళతో గొడవ. ఆ, అసలు ఏంది మధ్యలో క్యూ ఉంటుందా, వెళ్తా ఉంటాం, వాడు ఆ క్యూ దగ్గర డోర్ ఓపెన్ చేస్తాడు లేదా పైన దూకేసి వచ్చో ఆ, ఈ క్యూలోకి వచ్చేస్తాడు. అదే కదా. ఏంది నేను అక్కడి నుంచి ఇక్కడ రానే నాకు 1.5 hour పట్టింది, నువ్వు అక్కడి నుంచి ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తే నేను ఎందుకు 1.5 hour ఇక్కడ ఉన్నాను? ఇంపేషెంట్ అవుతారు జనాలు మరి అదే కూడా కదా. queueలల్లో. కొంచెం అక్కడ ఏదో- మళ్ళీ క్వశ్చన్ చేయడానికి కూడా ఆలోచిస్తారు అనమాట. అరే ఈయన క్వశ్చన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అందరి ముందు వీడిని అరే. ఏదో అంటాడు నేను ఏదో అంటా అని చెప్పి క్వశ్చన్ కూడా ఎవరు చేయట్లేదు. ఏది ఉన్నాయని ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ఈ ఇన్సిడెంట్ అయితే వెరీ 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 దురదృష్టకరమైంది అసలు. పాపం దేవుని దర్శనానికి ప్రాణాలు నేను కోల్పోయారు అక్కడ అక్కడి నుంచి. సెక్యూరిటీని పెంచాలి. ప్రాపర్ ఫోర్స్ ఎంత అంటే కుదురుతుందో దీనికి అంత పెంచేది precautions అంత తీసుకోవాలి. మేలు. End of the day ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని చేసినా నీకు ఇంకా ప్రికాషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు జరగలే. ఈ రోజు ఈసారి ఈసారి మరి అనేది precautions కొంచెం డీప్ తక్కువ ఉంటాయి తెలుసుకోవాల్సింది. జనాలు మన ఎక్కువ వచ్చారు. చిన్నప్పటి నుంచి Exactly మనం జనాలు- వెళ్ళేది కాబట్టి ఏం లేదు, జనాలు ఎక్కువ వచ్చారు. ఒక్కొక్కసారి అంతే. ఒక్కొక్క తీరు. కాకపోతే దానికి తగినట్టు అరే వీళ్ళు- జనాలు ఒకసారి దానికి తగినట్టు వీళ్ళు పెంచాలి, అది పెంచలా పెంచాలి. అంతే. నీకు దర్శనం అంతా ఒక ఎత్తు అంటే ప్రసాదం నువ్వు లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని కౌంటర్స్ ఉంటాయి. సో నీకు అక్కడ ఈజీ ఉంటది లడ్డు తీసుకోవడం అనేది నీకు ఈజీ. చాలా ఈజీ. అక్కడ ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ చాలా ఉంది. ఎంత కానీ బాగుంటుంది ఇక్కడ అవ్వదు అసలు. కదా అది. ఎందుకంటే దేవుడు ఉండే దగ్గర దేవుడు ఒకటే. ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఇడికే రావాలి. అది అక్కడ లడ్డులో అన్ని దగ్గర నీకు వస్తాయి, ఇక్కడ అవ్వదు అది. నీకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏదో జగన్మోహన్ ఎంతమంది రెడ్డి దేవుడికి గారు- కూడా పెట్టాలి అట్లా. అదే ఇప్పుడు కూడా ఇట్లా కూడా ఉన్నాయి కదా టికెట్ సిస్టమ్స్. 10కి దర్శనం టికెట్లు, 11 దర్శనము, 12 దర్శనం అట్లా టికెట్స్ కూడా పెట్టారు కదా. అంటే ఇప్పుడు మొన్న అంతా యాక్చువల్లీ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకో కూడా- పెద్ద కాన్స్పిరసీ ఎందుకంటే ఆ ఏమంటారు టైంకి ఎంట్రీ ఇస్తారు లేదు. బేసిక్ గా. అట్లా అప్పుడు నేను పోయినప్పుడు అట్లే ఇచ్చారు. లేదు 10 o'clock టికెట్ అంటే 10 o'clock. అంటే ఎవరు basic- లేకపోతే basic ముందే గా వెనక పంపిస్తారు. CM ఇక్కడ కానీ రెండు జరిగింది. కానీ ఇక్కడ ఒకటి నువ్వు already టికెట్స్ wait కట్ చేసి ఉండాలి, అవును. అంతమంది కానీ టికెట్ లేకుండా ఉండాలి. 9 అరే o'clock నువ్వు జనాలు వరకు అంటారు. ఇప్పుడు మీరు ఇంతమంది జనాలు అంటున్నారు. జనాలు పక్క పెడితే మరి గరుడ సేవ కంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ అన్నారు 4 లక్షల మంది వస్తారన్నారు. 4 లక్షల మంది వచ్చిన గరుడ సేవకి అంత మేనేజ్ చేసినప్పుడు 2500 మంది వచ్చినారు ఈసారి వైకుంఠ ఏకాదశికి. 3 రోజులు ఓపెన్ చేసినారు. అది లాస్ట్ గవర్నమెంటే పెట్టింది. ఒకటే రోజు పెడితే జనాలను హ్యాండిల్ చేయడం కానీ జనాలకని ఇబ్బందే. 3-4 రోజులు ఓపెన్ చేసి దేవుని దర్శనం 4 రోజులు ఉండేటట్టుగా ఈజీ చేయండి. దీనికి ఏంటంటే డబ్బులు ఉండవు. వైకుంఠ ఏకాదశి ఆ టోకెన్ అనేది పైసలకు కాదు, అది వాళ్ళే టీటీడీ వాళ్ళు ఇస్తుంటారు. ఎంతమంది వస్తే వాళ్ళకి లిమిటెడ్ గా ఇచ్చేసి ఆ దర్శనం చేసుకొని వచ్చేస్తుంటారు. ఆ టైంలో 4 లక్షల మంది క్రౌడ్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలిగింది సిస్టము 2,500 అంటే అసలు ఏ పర్సెంటేజ్ కిందకి వస్తుంది అది? మరి దానికి ఎందుకు అసలు ఎక్కడ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అని అంటే ఆయనే అన్నాడు. అది ఎవరు అనలేదు, రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళే మాట్లాడారు. అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, సీఎం ఇదేదో ర్యాలీలో ఏదో ఇట్లా అన్ని ప్లేసెస్ విజిట్ చేస్తుండంట కదా కుప్పం వైపు. ఆయన అది వస్తుండని చెప్పేసి ఈ టైంలోనే ఇక్కడ ఉండాల్సిన సెక్యూరిటీ కూడా మొత్తం అలైన్ చేసి అటు పోయినారు. అందుకనే ఇక్కడ ఫోర్సెస్ తగ్గిపోయినాయి, జనాలని హ్యాండిల్ చేయడం కష్టం అయిపోయిందని చెప్పి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. మరి వాస్తవానికి ఆయన పర్యటిస్తారు అనేది కూడా నిజమే. మరి ఎంతైనా దానికి సరిపోనంత సెక్యూరిటీ ఉందంటే అది పెద్ద వినడానికి కన్విన్సింగ్ ఉంటుంది. Exactly. ఇప్పుడు బస్సులో ఒక దగ్గర ఇక్కడ ఎక్కువ అవసరం అని చెప్పి ఒక దగ్గర అంతా కట్ చేసి డైరెక్ట్ అక్కడికి పంపించిన వాళ్ళు పోలీసుని ఇక్కడ కట్ చేసి అక్కడ పంపించడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మూవీ అది- రిలీజ్ ఫంక్షన్ అది నువ్వు కట్ చేస్తే అట్లా కదరా, అంత హడావుడి ఉంటుంది. తిరుపతి సెక్యూరిటీనే కట్ చేయాలి, ఇంకా వేరే ఏం దొరకలేదా నీకు? అంటే అక్కడ ట్రాఫిక్ లో తీసుకుపోయి అదే నేను చెప్పేది, పక్కన వేరేది. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు మా ట్రాఫిక్ లో మా ఊరి దగ్గర ఉన్నాయి, ట్రాఫిక్ ఆ లో దగ్గర ఈడ దగ్గర కానీ తీసుకొచ్చి నీకు పెట్టొచ్చు. ఒక్కసారి నువ్వు సెక్టర్లకి వెళ్ళి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టినంత మాత్రం మేనేజ్మెంట్ కరెక్ట్ చేయలేరు వాళ్ళు. కరెక్టే రా, ఒక హెడ్ ని పెట్టి నీకు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. తీసుకొచ్చి చెప్తే సరిపోద్ది. ఇది మనం మెయిన్ చేయాలి. అదే ఆడ తప్పైంది అదే. తప్పైంది అదే కదా. ఇప్పుడు ఇంతమంది వస్తారని చెప్పి ప్రికాషన్ తీసుకోవాలా, ఎట్లా జరిగేదే కదా. ఇప్పుడు వర్క్ మీద అంత డెడికేషన్ గా లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్ అంతా లేకుండా డైరెక్ట్ ఎట్లా జరిగేది ప్రతిసారి జరిగేది ఈసారి కూడా అట్లా జరుగుతుంది అందరు అన్నట్టు అఫీషియల్స్ అయితే గవర్నమెంట్ సస్పెండ్ చేసింది అక్కడ చాలా మందిని. చాలా మంది చేసింది. కాకపోతే కొంతమంది ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసింది, కొంతమంది సస్పెండ్ చేసింది. ఎంతైనా ఏమైనా ఇప్పుడు అక్కడ లైన్ లాస్ అయితే వెనక్కి రాదు. అంతే. నాకైతే ఈ మధ్య ఈ 2 నెలల నుంచి బాగా బాధాకరంగా అనిపిస్తున్న విషయం ఏంటంటే మీరు జాగ్రత్త తీసుకోరు, పోయినోడు జాగ్రత్త తీసుకోడు, చచ్చిపోతున్నారు. ఎక్స్ గ్రేషియా 25 lakhs, ఎక్స్ గ్రేషియా 5 lakhs అయిపోయిందిరా. అంటే మన ప్రాణం వాల్యూ అంతే ఇక. ఒక వాడు చచ్చిపోతాడు, వానికి విలువ కడతారు, అయిపోయి. అంతే. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే ఈ మధ్య. ఎంటర్టైన్మెంట్
ఆ కాన్సెప్ట్ అయితే నాకు అసలు నచ్చలే. ఫేస్బుక్ కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ Exactly. End of the day. మనం అసలు ఫస్ట్ మన వీడియో స్టార్ట్ చేసింది కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ ప్రతి నెల ఒక ఈ హాట్ కేక్ లాంటి ముచ్చట్లు జరుగుతున్నాయి చూసినావా, ప్రతి నెల ఒకటి ఇస్తున్నారు అన్నట్టుగా మంచిగా కావాల్సినంత. ఏదేమున్నా కానీ కొంచెం సెక్యూరిటీ టైప్ చేసిన ఏమైనా కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటే ఏదైనా ఇప్పుడు ఒక విషయం జరిగిపోయినాక నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కడం అదే అంటాం, ఇట్లాంటిది జరగకుండా చూసుకుంటాం, జరగకుండా ఉంటే బాగుంటది. సో ఇట్లా కాకుండా ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతి అంతే. ఇంకా అలాంటి 2-3 చెప్తే సరిపోద్ది. చూసుకోవాలి. జనాలు రోజు రోజుకి ఇంకా సివిలైజ్ అవుతుర్రో ఇంకా ఇంకా అది వెనక్కి పోతురో నాకైతే కదా. అర్థం కావట్లేదు. జనాలు కూడా మెయిన్ జనాల్లో కూడా పక్కనోడి గురించి ఆలోచించడం తగ్గిపోయింది. పక్కనోడి గురించి కాదు, అన్నిటి ఒక విధానం అంటే నేను మన గరికపాటి నరసింహరావు అనేది చెప్పే విధానం ఇంకోటి ఉంటది. మీరు వైకుంఠ ఏకాదశికి దేవుడు మిమ్మల్ని రమ్మని ఏం చెప్పాడు? మీ మనసు నిర్మలంగా ఉండి శరీరం నిర్మలంగా ఉండి ఎవరిని మోసం చేయకపోతే మీ మనసే ఒక గుడి. ఆ రోజు ఇబ్బంది ఉంటుందని తెలుసు, ఎందుకు అంతంత పెద్దోళ్ళు మీరు పోవడము? మిగతా రోజుల్లో బొండి కదా. అలాంటి వైకుంఠ ఏకాదశి లేదంటే మన బ్రహ్మోత్సవాలు ఇలాంటప్పుడు మీరు అంత ఇబ్బంది పడే బదులు కొంచెం ముందో తర్వాత దేవుడు ఏమన్నా అంటాడా? ఏ గ్రంథాల్లో రాసలేదు మన అది పురాణాల్లో. ఆ రోజే పోతే ఆ రోజే పోతే పుణ్యం మీకు పుణ్యం వస్తుంది. వస్తుంది, సోమవారం పోతే శివుడికి పుణ్యం వస్తుంది అని చెప్తాడు. వాళ్ళ ఇంట్లో రూల్ ఉంటదంట. గరికపాటి నరసింహరావు అంత పెద్ద ఆయన కన్నా మొగోలు ఎవరు లేడు నాకు తెలిసి. సాగంటి గాని గరికపాటి గాని ఒక 45 మనకి ప్రవచనకర్తలు ఉన్నారు. ఆయన్నే చెప్పిండు వాళ్ళ ఇంట్లో అంటే సోమవారం శివుడి గుడికి పోరంట, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి పోరంట. మిగతా రోజులు 6 రోజులు పోయి దర్శనం చేసుకుంటారు తప్ప ఆ ఒక్కరోజు అయితే మేము. ఎందుకంటే ఆ రోజు ఉంటే రష్కి దేవుడు అయితే ఏడా చెప్పలేదు, నేను ఎక్కడా చదవలేదు సోమవారం పోతే నీకు దర్శనం ఇస్తా అని. ఆ ఒక్క రోజు పోకుండా మిగతా రోజు పోతే ప్రశాంతంగా వాస్తవానికి అది జనాలు కూడా వాడు చెప్పినట్టు జనాలు కూడా కొద్దిగా ఆలోచించాలి. అది అదే కదా. దానికి తోడు వాడికి ఏంటంటే తెలుసు. నువ్వు ఒక 25 ఏళ్ల కుర్రోడు అయితే తోసుకొని పో ఒత్తుకున్న నీ మీద బండి మీద నడుస్తుంది. అమ్మోళ్ళని నానమ్మలని తీసుకొని పోతా అంటే నన్ను అడిగితే అసలు తోసుకొని పోయే కాన్సెప్ట్ దానికి తీసుకురావద్దు అసలు. రావద్దు. అది అందుకే కొంచెం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది అక్కడే. కొంచెం సివిలైజ్ అసలు రాకుండా బిహేవ్ చేస్తూ చూసుకోవాలి. కొంచెం పద్ధతి అది అంటారు అది. సినిమాలో అడవిలో జంతువుల సొంటి పోతుంటే వరుస ఒక లైన్ అదే కదా. పోతుంటే ఒక ఫాలో అయిపోతుంటే ఆ, మనం ఇంత పరిజ్ఞానం నుండి ఇంత పరిమితి ఎందుకుంటా డెవలప్మెంట్ ఎదుకుంటా నీకు ప్రాపర్ ప్రికాషన్స్ ఉన్నాయి అంటే నీకంటూ ఒకటి సర్టెన్ అకామిడేషన్ ఉంది, ఎండ్ ఆఫ్ ద డే నీకంటూ సర్టెన్ ప్రికాషన్స్ ఉన్నాయి అంటే నువ్వు ఎల్లు తప్పలేదు. నీకంటూ నువ్వు జాగ్రత్త ఉంటావు. మన కూడా ఒకటి ఆ అమ్మాయి 40 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ కొడుకుని తీసుకోపోయింది అల్లు అర్జున్ మూవీకి. బేసిక్ అయితే తప్పు అని ఎవరిని అనలేము, కానీ ఫస్ట్ డే రోజు మనం పోవాలంటే భయపడతాం బేసిక్ గా. ఏదైనా అక్కడ కూడా చూడు జనాలు ఎట్లా బిహేవ్ చేసారు. ఇప్పుడు అల్లు అర్జున్ అదే కదా. అనే ఏందో. కొంచెం Main అలా- ఏం లేదు, ఈ సోషల్ మీడియా వాళ్ళే. ఇప్పుడు అది తీసుకొని వీడియోలు పెట్టుకొని స్టేటస్ పెట్టుకొని అది చేసి ఇది చేద్దాం అని ఇదంతా ఆ సోషల్ మీడియా అనేది లేకపోతే అంతే. సగం ఇంత గోలంతా ఉండదు. ఎవ్వరికి కూడా సరిగ్గా ఆలోచన ఇదంతా లేదు. ఇదే. పెట్టాలా, మేము చూసాం, స్టోరీలు పెడదాము, పోస్టులు పెడదాం. See, నలుగురు అడగాల. అంటే గవర్నమెంట్ గానీ ఒక సర్టన్ మేనేజ్మెంట్ గానీ ఒక వ్యక్తిని గానీ బ్లేమ్ చేసే ముందర మనం ఏం ఆలోచించి ముందుకు పోతున్నాం అనేది ఎవరు చూసుకుంటలేడు. తెల్లవారుజామున ఏమన్నా అది మన లింగ దర్శనమా శ్రీశైలంలో? అది అదే అది వాడు నువ్వు లోపల నువ్వు చెప్పినట్టయితే అసలు గుడికి అట్లా పోద్దన్నప్పుడు ఇట్లాంటి అది- సినిమా థియేటర్లు వీటికి అసలే ఎంత అసలు ఇంకా దాని కింద అంతే అసలు కదా. nothing అది. అప్పుడప్పుడు శ్రీశైలంలో లింగ దర్శనం ఇస్తారా ఎర్లీ మార్నింగ్ 5 o'clock పోతే? ఉమ్, దానికంటే నువ్వు అంత పొద్దున్న లేచిపోయిన వాటి ఒక అర్థం ఉంది. ఉమ్. వీడికి ఎందుకు అంత పొద్దుగా 4 పిల్లగాని తీసుకొని ఇక అట్లా అలాంటివి అదే అంటున్నాను నువ్వు అట్లా general గా అట్లా 100 చూసుకుంటా views పోతే ఉంటాయి. అది అట్లా చూసుకుంటూ So, పోతే prevention is better than. అట్లా నీకు చూసుకుంటూ అయితే పోతే చేయడం ప్రతి ఒక్కడి దగ్గర చేంజ్ వస్తది అని అనుకునే ప్రతి దగ్గర ఏంటంటే కొంచెం రివర్స్ గేర్ పడుతుంది అన్నట్టు అక్కడ. ఏం జరుగుద్ది ఏందో. కాకపోతే నాకైతే చాలా డిస్టర్బింగ్ ఉండే అన్నట్టు తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనం ఎంత పవర్ఫుల్ ఎంత కలియుగ దేవుడు కదా, యుగానికే దేవుడు ఆయన. ఎంత బాగా వెంకటేశ్వర చూస్తాము. స్వామి. అట్లాంటి ప్లేస్ ఇక్కడ ఆయన జరిగింది. విగ్రహాన్ని విశ్వకర్మ కూడా చెక్కలేదు. ఆయన స్వయంభూ వెలిసిన విగ్రహం అది. ఆయనకి ఎన్నో ఉంటాయి విగ్రహం గురించి. అంటే కూడా అట్లాంటి అలాంటి ప్లేస్ లో దేవుడు మనకి ఇట్లాంటి ఒక సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం అసలు. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు జరగలేదు, మనం వినలేదు, అదే అవుతుంది అని కూడా నా- అనుకోలేదు. ఎప్పుడు నాది- జరగలేదు అరే, ఇప్పటిదాకా. అసలు నేను అది ఎప్పుడు తెలిసిన కూడా వరకు కూడా. ఇట్లాంటి ఒక పబ్లిక్ అవుట్ ఇన్సిడెంట్స్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఏది కూడా మనం ఇక్కడ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ కాన్సెప్ట్ తేకుండా ఫస్ట్ బాధ్యతగా ఉండి మంచి అయినా చెడు అయినా తీసుకొని దాని రెస్పాన్సిబిలిటీ 100% ఎవరైతే దాని present ఉంది present కాబట్టి government వాళ్ళే వాళ్ళు తీసుకోవాలి. తీసుకోవాలి. అంతేగాని ఎందుకంటే ఈ అవతలోడి మీద దోషే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తీసుకోకూడదు అనుకుంటే నీకు అది నచ్చలేదు అనుకుంటే నువ్వు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో నువ్వు తీసేయాలి అది. అంతే. ఇప్పుడు అది మీ టోకెన్ సిస్టమ్ ప్రాబ్లం ఆల్రెడీ పెట్టుకున్నావు కాబట్టి డే 1 మీరు కొన్ని ఎట్లా తీసేసారో అది కూడా అది తీసేసి తీసేయాలి. ఉండాల్సింది. మీకు అంత ఐడియా ఉంటుంటే
అదే తిరుపతికి మార్చారు కదా మళ్ళీ నందిని డైరీకి అది ఇచ్చి చేసారు కదా స్టార్టింగ్ లో అదే రాగానే. లడ్డు అంటే ఇప్పుడు వాళ్ళు లడ్డు అప్పుడే, లడ్డు వాళ్ళు అప్పుడే. చేసింది ఆ అది precautions ఎగ్జాక్ట్లీ రాకపోతే వాళ్ళు వాళ్ళు తప్పించుకుంటున్నారు కానీ అంతే. నార్మల్ గా అయితే ఇది ఈ ఒకవేళ ఇన్సిడెంట్ తప్పు జరుగుద్ది అనుకుంటే వాళ్ళు ముందే తీసేవాళ్ళు గవర్నమెంట్ అనడానికి ఏం లేదు ఏంటంటే ఇప్పుడు లడ్డు దే అప్పుడే ట్రైంగ్ టు ఎస్కేప్ అది They are trying to escape. డైవర్షన్ ఒక్కటి మనకు పాలిటిక్స్, అది డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయకపోతే వాళ్ళు ఎవరికంత ఏముండదు మేమే తీసుకుంటాము తప్ప మా వాళ్ళే జరిగింది డెఫినెట్ గా మేము ఇట్లా ప్రికాషన్స్ తీసుకోవాల్సింది కొంచెం ఎక్కడో తేడా కొట్టింది ఓకే కదా పక్క గవర్నమెంట్ మీద దోసేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఎదవలే అక్కడ ఇవాళ రేపు నువ్వు చెప్పొచ్చు లైక్ Hmm. ఇప్పుడు లడ్డు అప్పుడు యాక్షన్ తీసుకున్నాం కదా, సో ఇది మేము జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు జరిగింది కాబట్టి నువ్వు తీసుకొని లైక్ ఇంకేమన్నా రీజన్ లో చెప్పొచ్చు తప్పు కానీ తీసుకుంటే డెఫినెట్ గా నువ్వు వాడు ఉండి చేసినట్టు కాదు వాళ్ళ- జనాలు యాక్సెప్ట్ జనాలు చేస్తారు కూడా అంటే- accept చేస్తుండే. నువ్వు చెప్తే జనాలు accept అంటే చేస్తారు. అదే ఇప్పుడు నేను అన్నట్టు అదే కదా. అందరూ అన్ని దగ్గరలో ఉండి చేయాలి ఉండి కదా, సో చేయాలి. ఇక్కడ అయితే అది లాప్ వేయలేదని అనుకోవచ్చు. సో మేబీ అక్కడ వాడు యాక్సెప్ట్ చేయాలి యాక్షన్ అంతకన్నా option అది లేదు. మన చేస్తే జనాలు కూడా నీ అవుతుంది కంట్రోల్ లో కదా జరిగింది ఇంకా- కాబట్టి Exactly. ఇది నీ తప్పు. అంతే నువ్వు ఏం చేసినా నువ్వు ఉన్నప్పుడు జరిగింది అది అది నువ్వు చేసినావా చేయలేదా అదంతా సంబంధం లేదు తప్పు But still you are తీసుకోవడానికి trying కూడా to చాలా escape big from heart the ఉండాలి. situation. నా That's దృష్టిలో ధైర్యం అయితే ఉండాలి. నా దృష్టిలో అయితే చాలా గట్స్ ఉండాలి. ఆ, దాన్ని అప్పుడు తప్పుని పొలిటీషియన్ ఒప్పుకోవడానికి లీడర్ అంటారు అప్పుడు ఆ, అలాంటి లీడరే పవన్ కళ్యాణ్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాంటి ఒక వ్యక్తి వచ్చి ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారు అంతే. తప్పుని ఒప్పుకోవడానికి Exactly. నిజంగా 100% చాలా గట్స్ ఉండాలి. చాలా గట్స్ ఉండాలి ఈ బ్లేమింగ్ పాలిటిక్స్ గానీ డైవర్షన్ నువ్వు పాలిటిక్స్ అప్పుడు గానీ మొత్తం చేయకుండా గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ మీదకే బ్లేమ్ వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్లీ బ్లేమ్ అంతా ఇప్పుడు Literal గా ఆయన మీద గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ politician- అంటారు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ So- పొలిటిషియన్ లా చూడలేరా ర్యాలీ అప్పుడు కానీ ఆయన ప్రచారం చేసినప్పుడు కానీ ఆయన లీడర్ లాగా చూసారు అందరూ ఒక లీడర్ అంటే అన్ని తీసుకునే దమ్ము ఉండాలి ఆయన సింపుల్ గా ఒక పొలిటిషియన్ లాగా చీప్ ఇట్లా డైవర్ట్ చేసేసి అలాది పక్క గవర్నమెంట్ తో అదంతా ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసే వర్డ్స్ కాదు అవును. ఒక బేసిక్ గా మన ఇక్కడ గుడ్ల మినిస్టర్ ఉన్నాడు చూడు వాడి పేరు ఏంది ఎవరు అరే కోడిగుడ్ మినిస్టర్ ఉంటాడు ఒకడు అమర్నాథ్ ఆహా. గుడివాడ అమర్నాథ్. గుడివాడ నాకు గుడిచేటని వస్తుంది ఆ. గుడివాడ అమర్నాథ్ అలాంటి వాడు మాట్లాడే మాటలు చీప్ మాటలు అవి అలాంటి ఒక మినిస్టర్ మాట్లాడితే ఓకే వాడి వాల్యూ అంతే వాడు అప్పట్లోనే గుడ్లు ఎక్కువ మాట్లాడినాడు అలాంటి మాటలు మాట్లాడితే సరిపోద్ది అనుకోవచ్చు కానీ ఒక పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ అనుకునే క్యాండిడేట్ అలాంటి మాటలు మాట్లాడితే తీసుకోలేకపోతారు జనాలు అంతే ఏదన్నా ఎండ్ ఆఫ్ ద లైన్ అయితే ఒకటే, ఏది జరిగినా గానీ మన అండర్ లో జరిగినప్పుడు మనం బాధ్యులమై తీసుకోవాలి అంతే ఉండాలి. డెఫినెట్ గా అలాంటిది మళ్ళీ జరగకుండా జరగకుండా జాగ్రత్త next పడాలి. అంతే. మనిషి ప్రాణానికి డబ్బుతో వెలగట్టకుండా అసలు ప్రాణం పోకుండానే అరిగట్టడానికి ప్రయత్నించాలి. అంతే ఆ? మీ అండర్లో జరిగిందని చెప్పేసి ఒక్కొక్క దానికి ఎక్స్గ్రేషాలు ఇట్లాంటివి కాకుండా ఈ రోజు జరిగిన వాళ్ళకి 25 లక్షలు, మొన్న ఎందుకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు. ఒక్కొక్కరి ప్రాణాన్ని అసలు ప్రాణానికి విలువ కట్టడమే తప్పంటే అంటే మీ మీద బ్లేమ్ ఎక్కువ అనే టైంలోనేమో పెద్ద ఎక్స్గ్రేషాలు ఇచ్చి మీకు పెద్ద వట్టదన్న వాటికి ఏమో 5 లక్షలు వెలగట్టి ఇదంతా చాలా తప్పు కాన్సెప్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఇది. ఓకే డిస్టర్బ్డ్ ఎండ్ ఆఫ్ ద డే పోయిన ప్రాణం తిరిగి రాదు అన్న కాన్సెప్ట్ అట్లీస్ట్ డబ్బులు ఇచ్చి ఫ్యామిలీకి అయినా సపోర్ట్ చేద్దాం అన్న ఆదుకుంటులే కానీ అది కానీ కీప్ ఆన్ ప్రికాషన్స్ తీసుకోకుండా నువ్వు అయిన ప్రతిసారి డబ్బులే పంచుతా అంటే నడవదు తప్పదు. అవును. అదే కదా ప్రికాషన్స్ తీసుకోవాలా ఒక సిచ్యుయేషన్ ఇంత పెద్దది అని నీకు తెలిసినప్పుడు యూ షుడ్ బి రియల్లీ కేర్ఫుల్ బట్ ఏదైనా నిజంగానే ఇట్లాంటి నెక్స్ట్ అసలు జరగొద్దనే కోరుకోవాలి అందరం. అసలు ఎట్లా జరగకూడదు. ఎట్లా అది మన తిరుపతి లాంటి తిరుపతినే కదా ఒక పుణ్యక్షేత్రం ఏదైనా దేవస్థానంలో అట్లా జరగడం దేవస్థానంలో అసలు మనం మంచి మంచి Basically ఆలోచనలు మంచి అమర్నాథ్ అలాంటి యాత్రలకే బేసిక్ గా మనకి ఎప్పుడు ఇలాంటి జరగలే అంతంత మనుషులలో నడిచినప్పుడు కానీ అవును. మన కేదార్నాథ్ కానీ 6 నెలలు మనుషులు ఉండే ప్రాంతాలు బద్రీనాథ్ కానీ ఇలాంటి దగ్గరనే అంతంత కఠినమైన ప్లేస్ వల్లనే ఎప్పుడు ఏం అవ్వాల ఉమ్. ఇండియాలోనే వెరీ పవర్ఫుల్ తిరుపతి. తిరుపతి. అట్లాంటి తిరుపతిలోనే ఇట్లా అయింది అంటే బాధాకరం. కొంచెం ఏంది చాలా కొంచెం డిస్టర్బింగ్ కానీ పాత గవర్నమెంట్ బ్లేమ్ నాదైతే ఇంకో స్టాండర్డ్. పాత గవర్నమెంట్ బ్లేమ్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. లేదు ఇప్పుడు అయింది, అప్పుడేం జరగలే. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, అప్పుడు జరగలేదు. సరే పాత ఏదైనా గవర్నమెంట్ కానివ్వచ్చు. నడిచింది కూడా కోవిడ్ టైం లోనే కదా. సరే ఏదైనా సో ఇంకా జరగని అప్పుడు కోవిడే ఎక్కువ కానీ సర్లే ఇప్పుడు ఏదైనా ఏదైనా జరగని. కూడా ఇప్పుడైతే జరిగిన దానికి వాళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే తీసుకోవాలి, తీసుకోవాలి. దానికి ప్రికాషన్ తీసుకోవాలి, దాన్ని సెట్ చేయాలి. దీన్ని కొద్దిగా డీప్ Already, ప్రతిసారి అసలు ఎక్కడ తప్పు రాంగ్ అయింది, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఉంటది అని చెప్పి దీనికి వాళ్ళైతే ఇంకా డీప్ వెళ్తే నీకు వెళ్ళి- ఎంత ఎక్కడికి పోతుందంటే ప్రతిసారి హోం శాఖకే పోతుంది రాష్ట్రంలో. పోలీస్ వ్యవస్థ అనేది 100% లా అండ్ ఆర్డర్ అనేది హోం శాఖ కింద ఉంటది. ఇప్పుడు- ఇప్పుడు తల లాంటిది అది హోం శాఖ అనేది ఇప్పుడు వెరీ పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అటు సైడ్ అప్పుడు ఒకసారి మీటింగ్ లో అట్లే మాట్లాడారు, ఈసారి అట్లే మాట్లాడారు. చూద్దాం ఇది ఏడు దాకా పోద్ది, ఏమేమి వెళ్తుంటాయి, అసలు ఎంతవరకు పోద్ది. ఆల్రెడీ ఒక క్లబ్ అయి ఫామ్ అయిన గవర్నమెంట్స్ ఇట్లాంటి ఒకళ్ళు అనుకున్నప్పుడు అది ఎంత దూరం పోద్ది అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గా గెలిచిందేమో
టీడీపీ సైడ్ నుంచి, వీళ్ళు మాట్లాడే వాళ్ళేమో జనసేన కూటమి నుంచి, ఇట్లా అంతా చాలా కాంట్రవర్సీస్ వెళ్తాయి ఇక మెల్లగా చూస్తుంటే. మేబీ ఇది ఇక్కడతో నాగదు. ఈ 5 ఏళ్ళు నెలకోటి చూసుకుంటే కూడా 5 ఏళ్ళకి ఇంకెన్ని జరుగుతాయో, ఇంకా 4 ఏళ్ళకి జరిగిన ప్రధాని వీళ్ళు ఇంకా పా- ఎవరు అంతే. చేసుకుంటారు అనేది పాలిటిక్స్ చేయకుండా కొంచెం దాన్ని డీప్ గా దాన్ని కొద్దిగా ఆయన రాంగ్ చేశారని కూడా చెప్పలేము కదా. ఆయన ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ చేసిండు, ఆల్రెడీ చెప్పలేము, రోడ్స్ చేస్తున్నాడు. చెప్పలేము. ఆయన ఆల్రెడీ Exactly. ఆయన First గెలిచిన బాగానే ఉంది. ఏరియాలో ఎంత డెవలప్మెంట్ జరిగిందో అక్కడున్న ప్లేస్ లో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఒకటే చాలా వ్యక్తి channels ఒకటే చెప్పారు. వ్యక్తి కాకపోతే ఇక్కడ- చూసుకుంటాడులే అది కానీ కాకపోతే ఇక్కడ రాంగ్ జరిగింది. అంతే. ఈ అంటే wrong జరిగింది కూడా ఏమంటామంటే చాలా నువ్వు అన్నట్టు అక్కడ వెళ్ళిన పోలీసులు సీఎం ఆడికి వెళ్ళారని చెప్పి ఆడికి వెళ్ళారు అన్నావు. ఇదంతా కట్ చేసి మరి ఇక్కడ నుంచి కట్ చేశారు, మరి ఇంకో దగ్గర నుంచి కట్ చేశారు మనకు తెలియదు. చాలా ఉన్నాయి. అక్కడ ఏమైందో తెలీదు కానీ అయ్యింది. కాకపోతే దానికి విలువ కట్టడం Problem. అనేది విలువ కట్ట అన్నది కూడా ప్లస్ మళ్ళీ టోటల్ మొత్తం కూడా వీళ్ళ మీద తీసుకోవాలి. ఇది జరిగిపోయింది. నా కంట్రోల్ జరిగింది. సో Of course, అపోజిషన్ వాళ్ళు దొరికింది సందని చెప్పి వాళ్ళు ఏమైనా వాగుతారు, ఏమైనా చేస్తారు. అంత మాత్రం మనం కంట్రోల్ లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అవి స్టేట్మెంట్స్ అవనివ్వండి, వాస్తవాలు వీళ్ళు అవనివ్వండి. opposition లో ఉన్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడలేదా? ఎవరైనా స్పందిస్తారు. Opposition లో ఉంటే మాట్లాడతారు. దానికి నువ్వు ప్రతిస్పందించాలంటే దానికి ఒక పాయింట్ తీసుకోవాలి నువ్వు లీగల్ గా, బికాస్ యూఆర్ రన్నింగ్ ద సిస్టమ్ రైట్. ఫ్యాక్ట్స్ లేవు ఇప్పుడు. గవర్నమెంట్ తలుచుకుంటే ఫ్యాక్ట్స్ ముందర పెట్టడం ఎంత సేఫ్ కాదు. సో ప్రతిదానికి రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వచ్చు పర్లే, రెస్పాన్స్ ఇవ్వచ్చు ప్రాపర్ ప్రూఫ్స్ తోని. లీడర్ మూవీలో రానా అంటాడు, దేనికి అవసరం సీఎం లేదు. కుర్చీ కోసం నేను గట్టిగా వచ్చేవాడిని కదా, ఐఎమ్ ద సీఎం, ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లా ప్రాపర్ గా మాట్లాడాలి. రైట్. మాట్లాడే ముందు ఆలోచించు. అంతే. ఇక నెక్స్ట్ అసలు దీన్ని ఎంత ముందు ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చుట్టూ ఇప్పటికి ఇది 2వ సారి 6 నెలల్లో. Exactly. వీళ్ళు పవర్ లో So, వచ్చాక రెండోసారి మనం కొద్దిగా ఇది దిస్ ఇస్ నాట్ సో గుడ్. అది ఎప్పుడైనా కానీ ఏమైతే Next చూడాలి ఇక. ఎందుకంటే ఏమన్నా వెంకటేశ్వర ఎంతన్నా? స్వామితో పెట్టుకుంటే మంచి నాకు తెలిసి ఇదైతే లాస్ట్ కాదు. ఇంకో వీడియో మనం చేయాల్సి వస్తుంది దీని మీద. చూడాలి update. అంటే ఏం జరుగుతుందో చూద్దాం. చూడాలి 100%. ఎందుకంటే 2 రోజులనే 2 సీరియస్ గా వెళ్ళిపోయింది ముచ్చట. ఇంకెన్ని మూవీస్ వస్తే బయటికి చూద్దాం. ఏమన్నా ఎంత ఇది ఒకటేనా? అందరు బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. అంతే. అందరూ బాగుండాలి, అందరూ అందరం ఉండాలి. నెక్స్ట్ అయితే మొన్న ఇన్స్టాలో చూసాను నేను, ఏంటిది? గోవా గోవా అని గోలు గోవా మన గోవా గాన్ ప్రపంచ యాత్రికుడు గో ఆయన గో కూడా గోవా పెట్టారు గాన్, కదా. గోవా గాన్ అని గోవా గాన్ అంటే ఇప్పుడు ఆ లెవెల్లో ఉండేది. మన చూస్తే ఎవడు ఈగలు తోలుకుంటున్నారు గోవాలో. అవును. మన ఇన్స్టాలో చూసి అది నిజమేనా అనిపించింది. నిజమే, ఏముంది అందులో? అంటే ఎవరు మాత్రం ఎందుకు పోతారా? అంటే బేసిక్ గా ఇన్సిడెంట్ ఏంటంటే టూరిస్టులు ఎవడు వస్తలేడు గోవాకి. ఒకప్పుడు అరే మనకు ఒక టైం లో ఎట్లుండేది, గోవా పోవడం ఒక పెద్ద అకాంప్లిష్మెంట్ లెక్క ఉండేది అన్నట్టు. అరే ఏం ఎప్పటి నుంచి ప్లాన్ చేసి ఎప్పటికే అయ్యేది. ఎప్పటికో అది అవుతుంది. కూడా కొంతమంది డ్రాప్ కొన్ని అప్పని కూడా అవ్వవు. కొంతమంది అవ్వవు కూడా పోతారు. మనకి చిన్నప్పుడు అవును. గోవా అనేది గోవా ఒక- like- బీటెక్ లో ఉన్నప్పుడు ఒక టైం కి అయితే గోవా పోవడమే ఒక లైఫ్ అంబిషన్ లెక్క ప్లానింగ్ ఉంటుంది అన్నట్టు దానికి. ఎప్పటికైనా మనం గోవా వెళ్ళాలి. గోవా వెళ్ళాలి. అది కూడా ఏంది కరెక్ట్ ఫ్రెండ్స్ బ్యాచ్ తో పోవాలని ఉంటది. అంటే మనకి బీటెక్ లో ఇప్పుడు ట్రిప్ అన్న వెంటనే ఇప్పుడు ఒక ట్రిప్ అనే టాపిక్ వచ్చింది. ఫస్ట్ గోవా నెంబర్ 1 లిస్ట్ లో ఉండేది గోవానే ఉంటది. Cancel list లో కూడా అదే ఉంటది. చాలా ఎందుకంటే అది మంది ఈజీ అవ్వదు కాబట్టి. గర్ల్స్ గురించి ఇచ్చేసి కానీ మనకైతే అందరు లైక్ లిస్ట్ లో క్యాన్సల్ లిస్ట్ లో కూడా అదే ఉంటది ఎక్కువ. ఫస్ట్ ఎక్కువ వాళ్ళకి ఉన్నాయి. ప్రియారిటీ అదే ఉంటది, క్యాన్సల్ అదే ఉంటది. పోయి Restrictions ఎక్కువ ఉంటాయి పోకుండా కదా. ఆగిపోయేది ట్రిప్స్ లలో ఎక్కువ గోవానే గోవానే ఉంటది. ఉంటది. ఎవడో ఒకటి హ్యాండ్ ఇస్తూనే ఉంటాడు మరి ఎప్పటికప్పుడు. ఎందుకంటే అదే చిన్నది కాదురా, మంచికి 15,000 20,000 వేసుకోవాలి ఇండియాలో. అవును. మంచి పోయి తాగి ఎంజాయ్ చేయాలా బ్యాచ్ అది పోవాలంటే ఒకవేళ రోడ్ ట్రిప్ వేసుకుంటే Still- ఘాట్ రోడ్ అవును. రోడ్ ట్రిప్ చాలా- వేసుకున్నా నీకు ఇండియాలో మన యూఎస్ లాగా డాలర్ గ్యాస్ ఎవరు పోయిరా? ఇప్పుడు 100 రూపాయలు 20 రూపాయలు పెట్రోల్. అవును. అది పెట్టుకొని నువ్వు అంత దూరం పోవాలి, 15 కానీ 20 గోవాకి ఇచ్చేమన్నట్టు తోలు రోడ్ తీరిపోతుంది. ట్రిప్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. Exciting మంచిగా ఉంటది. adventurous. Dangers కూడా. Exciting is like, అన్ని రెండు ఉంటాయి. అంటే మేమే అందరూ కార్లో పోయినాం ఆలోచించేది- bro. అంటే like మేమే కార్లో పోయినాం హైదరాబాద్ టు గోవా. అసలు అది బాగుంటది, Wonderful చాలా experiences. బాగుంటది. అంటే డ్రైవింగ్ మీద కొంచెం మంచి అవగాహన ఉన్న వాళ్ళు, ఒక డిసిప్లిన్ డ్రైవర్స్ తో పోతే నీ గోవా ట్రిప్ రోడ్ సూపర్ ఉంటది. నీకు సింగిల్ రోడ్ ఉంటది కానీ చాలా వరకు నీకు చాలా మంచి ఒక ఎక్స్పీరియన్స్. 4-5 అబ్బాయిలకు వచ్చిన ఒక మంచి ప్లేస్ పోయిన అనుకో, నేచర్ ఉన్నది, ఏ రోడ్ ట్రిప్ అయినా Super ఆసమ్ ఉంటది. థింగ్. అది ఒక బాగుంటది. వింటర్ లో మంచు పడుతున్నప్పుడు బాగుంటది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏడా అయిపోతాం, పైసలు అంటే మనకు ఒక ఆయనే 90% ఆగుతాయి. మనకి ఎందుకంటే life- 10 సార్లు ఆయనే ఆగింది. మనకి లైఫ్ గోల్ లెక్క ఉండే గోవా ఈ రోజు ఎవడు అది. పోతలేడు, పోతలేడు. గోవాకి ఎవడు వస్తలేడు అని చెప్పి న్యూస్ ఎక్కువ వినిపిస్తున్నాయి. అంటే ఎందుకంటే దానికి చాలా ఇంకా ఫ్యాక్టర్స్ ఉండే ఉంటాయి. ఉంటాయి. ఓకేనే, ఎందుకు Definitely. మన ఇండియాకే టూరిస్ట్ క్యాపిటల్ గోవా, అట్లాంటి అది. ప్లేస్ కి ఒక్కసారి ఓపెన్ అయిపోతుందంటే జనాలు కరోనాలోనే గాలి ఓపెన్ చేసిండు గోవాని. అవును, కరోనా ఎవడు పట్టించుకోలేదు అదే అసలు. కదా, అలాంటి అది. టైంలోనే ఓపెన్ చేసింది. అలాంటి ఇప్పుడు ఓపెన్ చేసింది ఎవరు వెళ్ళట్లేదు. అవును. అట్లా ఇప్పుడు గోవా గోన్ లో గోవా అయింది, గోవా గోన్ వచ్చేసి గోవా కానీ అట్లనే ఉంది ఇంకా. అంటే
అరే ఇప్పుడు ఒక్కసారి గోవాకి ఒక మంచి లైన్ ఉందిరా, మనం ఎన్ని మంచి మెమరీస్ వచ్చినా కానీ పక్క ఒక బ్యాడ్ మెమరీతో వస్తాడు రా గోవా. ఏదో ఒక బ్యాడ్ మెమరీ ఉంటుంది అన్నట్టు ప్రతి ఒక్కడికి. అది కొంతమందికి చెప్పుకోలేని ఉంటాయి, కొంతమందికి ఫన్నీ ఉంటాయి, కొంతమంది ఇప్పుడు మన జరిగిన డెత్ లాంటిది ఉంటాయి అన్నట్టు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని కుప్పలు కుప్పలు పెరిగిపోయి హ్యాపెనింగ్ ప్లేస్ రా మన వేగస్ లాంటిది. హ్యాపెనింగ్ ప్లేస్ అన్నప్పుడు ఏదో ఒక పాయింట్ ఉంటూనే ఉంటది. ఏదైనా జరిగినా నువ్వు కంప్లైంట్ ఇవ్వలేవు, వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఏం చేస్తావు ఏదైనా జరిగినా కూడా గోవా అది రిజాల్వ్ అవ్వవు కూడా. సో నువ్వు అలాంటి ప్లేసెస్ పోయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అంటే వాస్తవానికి గోవాలో ఇంకోటి ఏంటంటే లోకల్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళ ప్లేస్ అనేది వాళ్ళ దానికి ఉన్న ఒక పవర్ వాళ్ళకి తెలుసు అక్కడ. దాన్ని చూసుకొని అందరు మిస్యూజ్ చేస్తారు రా బాగా అక్కడ. ఇంకా ఎవరిని పడతాను నమ్ముతురా. నేను ఎట్లా ఆలోచిస్తా అంటే ఒక గొడవ అయ్యాక మనం బీక్తామా అంత పక్కెడితే మనం అసలు అది అవ్వకుండా చూడాలా. ఎవరిని గెలకుండా నువ్వు పోయి ఏదైనా పని చేసుకొని ఎవరిని గెలకాల్సిన అవసరం లేదు. మెయిన్ నువ్వు అడిగి వెళ్ళాక ఎందుకంటే పోలేదు కాబట్టి గెలకాల్సిన అవసరం లేదు. నీకు అడిగి వెళ్ళాక తిరగడానికి ఒక రెంటల్ కార్ కావాలి లేదా రెంటల్ బైక్ కావాలి. పక్కగా రెంటల్ బైక్ లో నేను స్కామ్ చేస్తారు వాళ్ళు నాడే గెలికేస్తారు. నీకు ఆబ్వియస్లీ నీకు వేరే ఆప్షన్ ఉండదు. అలాంటి జరిగితే స్కామ్ అయినా పర్లేదు కనుకో. ఇప్పుడు నువ్వు ఒక వెహికల్ తీసుకొని ఎక్కడో ఒక ప్లేస్ లో మధ్యలో ఆగిపోయినావు ఆ వెహికల్, ఎక్కువ మాడి నీకు రెంట్ వేస్తాడు. నువ్వే ఖరాబ్ ముందే కండిషన్ పెడతాడు కదా, ముందే మొత్తం చూసుకో అనుకుంటూ చెప్తాడు కదా. అంటే ఇది ఎందుకు చెప్తారంటే వీళ్ళు నువ్వు ఆడ గొడవ పెట్టుకోవాలని ఇంటెన్షన్ ఏం లేదు, కానీ అది అక్కడికి దారి తీస్తుంది పరిస్థితుల వల్ల. సో అట్లా కొన్ని అవుతుంటాయి. ఎంత మంది ఎన్ని విధాలుగా మోసపోతారు తెలుసా. అన్ని ఘనమైన మోసాలు ఉంటాయి అని చెప్పి గోవా. ఇప్పుడు నువ్వు నార్మల్ గా ఏదైనా యాక్టివిటీస్ చేసినావు, వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ ప్రతి ఒక్క దగ్గర నీకు ఎక్కడైతే స్టార్ట్ కాకముందు ఒక ప్రైజ్ చెప్తారు. నువ్వు మధ్య పోయినాక ఎక్స్ట్రా పోవాలి అంటే 500 ఎక్స్ట్రా అంటాడు వాడు. నువ్వు ఆ ఎక్సైట్మెంట్ లో పర్లేదు ఊపులో ఇంకొకసారి చెయ్యాలి అని అనుకుంటావు. బట్ ఏంది నువ్వు మొత్తం అయిపోయాక నువ్వు మనీ ఇచ్చేటప్పుడు నువ్వు రియలైజ్ అవుతావు కానీ వర్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే గోవా అంటేనే విందు చిందే మొత్తం చిందు మందు ముక్క చుక్క ఈ రేంజ్ లో పోతుంటది అన్నట్టు అక్కడ అంతా. ఫుడ్ బాగుంటది అక్కడ, చాలా బాగుంటది ఫుడ్. సీ ఫుడ్ చాలా బాగుంది. షాక్స్ అన్ని బాగా ఫేమస్ అక్కడే పడతారు కదా సముద్రంలో. అంటే నీకు గోవా ఫేమస్ అయింది ఆ షాక్స్ కి రా. మంచిగా మంచిగా ఆ సముద్ర తీరాన మొత్తం ఇట్లా కొట్టాలతో నీట్ బాగుంటది వైబ్స్. ప్రతి బీచ్ లో కూడా ఎక్కడికక్కడ డిఫరెంట్ వైబ్ ఇస్తాం. అంటే ఇట్లా ఇప్పుడు ఒక్కొక్కటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గోవాకి. ఇంకా అందులో ఏంటంటే ఈ రోజున గోవాకి పోయే ట్రిప్ పైసలతో నువ్వు పక్క పక్కన చిన్న చిన్న కంట్రీస్ వస్తుంది. శ్రీలంకకి మన ఇండియాకి అసలు ఫ్రీ వీసా పెట్టారు, థాయిలాండ్ కి ఫ్రీ వీసా పెట్టారు. చాలా నీకు అరే ఎందుకు ఇప్పుడు మనం ఒక 6-7 ఏళ్ల బ్యాక్ గోవా పోయి రావాలంటే రష మనకు ఒక 12,000 ఉంటే సూపర్ చిల్లు కొట్టి రావచ్చు. 10,000 నుంచి 35,000 అవుతుందంట గోవా ట్రిప్ వేయాలంటే. నీకు ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ కదా, ట్రాన్స్పోర్టేషన్ స్టే దోచుకుంటారంట మొత్తం, రెంట్లు స్టే ఏంది ట్రావెల్ ఏంది. ఎగ్జాటిక్ స్టే కావాలంటే బడ్జెట్ పెంచుకోవాల్సి అక్కడ. నువ్వు మంచి స్టే అరే ఎవరికైనా అట్లా బీచ్ ఏరియా పోయినప్పుడు మంచి ఇంట్లోకి వెళ్ళి బీచ్ వ్యూ చిల్లు కొట్టాలి. ఇన్ని అది పోయేదే రిఫ్రెష్ అయ్యారు. ప్లస్ మళ్ళీ మనకి పర్సనల్ ఉండాలి, మళ్ళీ ఆల్తో కలవకూడదు. ఓన్ గా ఉండాలి, ప్రైవేట్ మన ఫ్రెండ్స్ ఉండాలి, మనం వర్క్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దిస్ ఏమంటారు బాపట్ల బీచ్. బాపట్ల బీచ్ ఇంకా బెటర్ ఉంది, కొంచెం క్లీన్ ఉంది, నీట్ గా ఉంది. గోవా నీట్నెస్ లేదా? నీట్నెస్ వచ్చాక ఏ బీచ్ అయినా కూడా నీట్నెస్ బాపట్ల కూడా నీట్నెస్ ఉండదు. గోవా జనాలు వచ్చారంటే కంపేర్ టు గోవా పర్లేదు. బేసికల్లీ అంత క్రౌడ్ మూవ్మెంట్ పెరుగుతుంది, హైప్ రా. ఇప్పుడు మనం 40 పోయినా మనల్ని చూసి ఇంకొక 40 మంది పోవాలనుకుంటారు. ఈ రేంజ్ హైప్ ఉన్న ఒక ప్లేస్ ని ఎంత డీసెంట్ గా చూసుకోవాలి అక్కడ. ఒకప్పుడు అంతా హైప్ ఎందుకుంటే అంటే సోషల్ మీడియా ఎంత లేదురా, ఆడ దరిద్రాలు జరిగేవని అందరు తెలియదు. ఈ నగరానికి ఒక హ్యాపీ డేస్ వాళ్ళు ఎంతమంది ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు, అదే విధంగా ఈ నగరాన్ని మూవీ చూసి చాలా మంది గోవాకి పోయారు. గోవా అనేది ఆ మూవీతో ఫ్రెండ్స్ గోవా అనేది అంతని
ఈ మోసాలు ఎప్పటి నుంచో జరుగుతుండొచ్చు రా, కానీ మన దృష్టిలో పడలేదు. మనకి గోవా మీద అప్పట్లో. సినిమా ఓరియంటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి, చాలా అసలు అట్లాంటి మూవీస్ చాలా ఉన్నాయి. కానీ ఈ నగరానికి ఏమైన తర్వాతనే ఇంకా అసలు అవును, మన వాళ్ళకి ఎక్కువ ఎక్కేసింది అది. ఆ, ఫ్రెండ్షిప్లు కానీ గోవా ట్రిప్ కానీ బాగా ఎక్కేసింది. ఇక పోతా ఉంటే ఇప్పుడు జరిగిన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే ఎందుకు జరిగిందని నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా ఫ్రస్ట్రేషన్ తో జరిగిందిరా ఇక్కడ అయితే నాకు తెలిసినంత అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అది మొత్తం అది ఏముంటది, పోయిర్రు అసలు అన్ సీజన్ లెక్క ఉన్న ఒక అన్ సీజన్ లో పోతే ఒక టూరిస్ట్ ప్లేస్ కి ఎట్లుంటదో అట్లా నడుస్తుందంట గోవా. ఎవరు ఇప్పుడు లేడా ప్రెసెంట్ ప్రజెంట్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంది అసలు కరెక్ట్ గా అంటే అదే వాళ్ళు ఇట్లనే పోయిర్రు అంతా అప్పటికప్పుడు జస్ట్ వన్ డే ట్రిప్ లెక్క పోయి చిల్లు కొట్టద్దామని వేరంట. న్యూ ఇయర్ నైట్ అనుకుంటా కదా, ఇట్లా పోయి ఈ రోజు రాత్రి పోయి రేపు మొత్తం చిల్లు కొట్టి రేపటికి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేద్దామని చెప్పి అనే షార్ట్ ట్రిప్ లో ప్లాన్ వేసుకురంట. ఆడికి పోయి చూస్తే అసలు జనాలు లేరు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే గోవాలో ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటది, నైట్ లైఫ్ ఇస్ బెస్ట్ బెస్ట్ లైఫ్ ఉంటది ఆడ. ఇప్పుడు అంత మూమెంట్ లేదు అని వాళ్ళు అంటారు అన్నట్టు, అక్కడ చాలా మంది అంటారు. సో ఇట్లనే ఓ రెస్టారెంట్ చూసుకున్నారు, తింటున్నారు, అట్లే తినుకుంటే వీళ్ళు బాగానే టైం అట్లనే ఎక్కువ టైం స్పెండ్ చేసేసిరంట షాక్ లో ఎక్కువ టైం స్పెండ్ చేసేసిన తర్వాత వాళ్ళు ఏదో లాస్ట్ ఆర్డర్ అని చెప్పి నాకు అడిగితే కూడా మేము కష్టం అది చెయ్యమది అని చెప్పిన తర్వాత ఫుడ్ దగ్గర వచ్చింది ఫస్ట్ పంచాయతీ. చిన్న ఆర్గ్యుమెంట్ హీటప్ అయిపోయి ఆ రెస్టారెంట్ కుక్ వాళ్ళు, ఓనర్లు, వాళ్ళు వీళ్ళు వచ్చి వర్క్ చేసే వాళ్ళు వచ్చి ఈ టూరిస్టులతోని 12 తర్వాత అయితే ఒక ప్రైజ్ అది అంటే రేటు మెన్యూలో ఒక రేట్ ఉందంట, వాడు ఇచ్చిన బిల్లులో ఒక రేట్ ఉందంట. అంటే అది చూసి ఆర్డర్ చేశారు. బిల్లు ఏంది ఇట్లా డబుల్ రేట్ ఎందుకు ఉందంటే 12 తర్వాత మా రూల్స్ అన్ని అంతే ఉంటాయి అంటే మరి అదంటే మీరు మెన్షన్ చేయాలి కదా అని చెప్పే దాంట్లో డిస్కషన్ వేడి పెరిగిపోయింది అన్నట్టు. అక్కడ ఎవరికైనా మా కోపం వస్తుంది, నువ్వు చెప్పకుండా ఫుడ్ ఇచ్చేసి 12 తర్వాత డబల్ రేట్ వేస్తామంటే ఎవరికైనా కోపం వస్తుంది అంత దూరం పోయిన తర్వాత. అసలు మేము ఆర్డర్ ఎలా అవుతా డిసైడ్ అయిపోతాం, అసలు నీ దగ్గర తినాలి అవుతా డిసైడ్ అయిపోతాం అంతే. సో అట్లా హీట్ అయిపోయి డిస్కషన్ కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలు ఏం దొరికితే అది తీసుకొని కొట్టుకున్నారంట. ఇది ఈ మధ్యలోనే పెద్ద ఏదో చాలా పెద్ద కర్ర తీసుకొని ఒకరిని బ్లంట్ ఆబ్జెక్ట్ గట్టిగా తల మీద కొడితే రవితేజ అని తాడిపత్రికి రిలేటెడ్ ఆయన వ్యక్తి, అక్కడి నుంచి సంబంధించిన వ్యక్తి, అక్కడికక్కడే బాగా సివియర్ ఇంజురీ అయ్యిండు. హాస్పిటల్ తీసుకువేళ ఈజ్ నో మోర్ అని చెప్పి చెప్పేసి. అంటే గోవా కొట్టిండా పోయిన టూరిస్టులు కొట్టిరా? టూరిస్ట్ ఎందుకు కొడతారా, అక్కడ రెస్టారెంట్ వాళ్ళు, రెస్టారెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు, అక్కడ వర్క్ చేసేటోళ్ళు, షెఫ్లు, వాళ్ళు వీళ్ళు కలిసి పంచాయతీ దిగి అంటే మళ్ళీ అంటే లోకల్ పవర్ అదే కదా, మమ్మల్ని మీరు చేసేది అన్నట్టుగా ఓ 10 మందిని వేసుకొచ్చి గొడవ పెంచుకొని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకోరు. అసలు ఒక్కడిని కూడా భయమే లేదు తెలుసా. మీరు ఆ వీడియోలు చూడాలి, వీడియోలు తీస్తుంటే కూడా అక్కడ వాళ్ళతో పోయిన అమ్మాయిలు మీరు ఇట్లా దౌర్జన్యం చేస్తారు అని చెప్పి హీరో లెక్క స్టిల్లు ఇస్తారు. ఒక్కొక్కడు ఏం పిక్కుడో పిక్కో, ఎవరిని చూపించుకో అన్నట్టు బిహేవియర్. ఎవడేం చేయడు, అది కదా వాళ్ళ ధైర్యం, ఎవడే అంతే. అరే అట్లాంటి ఇప్పుడు ఒక అంటే టూరిస్ట్ కొంచెం చిన్న ఏజ్ అంటే మీడియోకర్ రేంజ్ ఉంటాయేమో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయేమో, ఒక లేట్ 20s ఎర్లీ 30s ఉంటారేమో వాళ్ళు. ప్రాబ్లం అది కాదు, అసలు టూరిస్టులు కస్టమర్లు అనేటోళ్ళు లేకపోతే నీ బిజినెస్ ఏంది, నీ వ్యాపారం ఏంది? ఆయనకి అదే, ఆయన చూస్తే ఆయన ఏమి తెలియకుండా మాట్లాడే వ్యక్తిలాగా అయితే లేడు. అదే ఆయన తెలుసు కాబట్టి ఆయన క్వశ్చన్ చేశాడు రివర్స్ లో. ఇంకా మనం ఏంటే డైరెక్ట్ డబ్బులు ఇచ్చేసి గమ్ము వచ్చేసింటాం, మనకి ఎందుకు వచ్చిందని. అంటే మనం సెటిల్మెంట్ అయిపోతే ఇష్యూ అయిపోద్ది, ఇష్యూ తొందరగా ఒక పంచాయతీ అయిపోతే పోదాం పద, మనకి ఎందుకు ఈ పంచాయతీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ తిన్నావు నువ్వు, అది నెక్స్ట్ టైం. కానీ గోవా రోజు పోయి రాను కదా టీ షాప్, అదే చెప్పేది. ఇప్పుడు మేనేజర్ గారి ధైర్యం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఇష్యూ అది, పోతే మళ్ళీ సంవత్సరానికి వస్తాడు, వీడు కాకపోతే ఇంకోటి నాకు అనుకుంటాడు. వచ్చిన ఇష్యూ అదే. ఇప్పుడు ఫారినర్స్ వస్తారు, ఎందుకు ఫారినర్స్ వస్తారు, వెళ్తారు అనుకుంటే ఫారినర్స్ ఇండియా అనే ప్లేస్ లో బెస్ట్ ప్లేస్ అని చూస్తే గోవా చూపించింది అనుకో, వాళ్ళు గోవాకి వెళ్ళినారు. గోవాకి వెళ్ళిన తర్వాత అదే ఇన్సిడెంట్ ఫారినర్ పే చేసిన అనుకో, మొత్తం ఓవరాల్ ఇండియా గురించే మాట్లాడుకుంటారు. ఇక్కడికి వచ్చి వచ్చి అమెరికాకి వచ్చి కానీ, యుఎస్ యూకేకి వచ్చి కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడైనా అదే చెప్తున్నాడు. ఇదే మనం అనుకోలే ఒక బ్యాడ్ మెమరీతో పోతారని. ఈ ఒక్కరికి అట్లాంటి ఒక బ్యాడ్ మెమరీ అంటే ఎంత మంది విజిటర్లు వస్తారు, అట్లాంటి ఎంత మంది బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ తో వెనక్కి పోతున్నారు. అంత ఇంపాక్ట్ ఉంటేనే ఈ రోజు ఎవరు దాని మీద ఓడికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. అంటే ఇప్పుడు ఫారినర్స్ అయినా నువ్వు
ఒక కంట్రీకి వెళ్తున్నావు అంటే వాళ్ళ కల్చర్ నేర్చుకొని వెళ్తావు. వాళ్ళ కల్చర్ నేర్చుకొని వెళ్ళడానికి ఎవరు గోవా ప్రిఫర్ చేస్తారు. నువ్వు కల్చర్ Culture అనేది కాదు. మినిమం రెస్పెక్ట్ అండ్ మినిమం ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అదన్నా కల్చర్ అనేది కాదు, వాళ్ళు వైబ్ కోసం కూడా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అంతే. నేను పార్టీ కల్చర్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఒకవేళ నేను ఒకవేళ అమెరికన్ అనుకో, ఒకవేళ ఏదో ఒక ఫారినర్ అనుకో, నేను ఒకవేళ పార్టీ కల్చర్ ఇండియాలో పార్టీ కల్చర్ ఎట్టుందో చూద్దామని పోతున్నా, ఎక్కడికి వెళ్తాను? గోవా వెళ్తా. obviously గోవా. మరి అది అందుకే అలాంటప్పుడు వెళ్ళినప్పుడు యుఎస్ అనగానే ఇట్లా గుర్తొచ్చేది ఫ్లోరిడా, అది అట్లా ఇండియా అనగానే వచ్చేది సీ సైడ్ ఏరియా గుర్తొచ్చేది గోవా గోవా. అంతే. ఆ, అట్లా ఇప్పుడు నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు కానీ ఎక్కడ ఉన్నప్పుడు ఇండియాలో డైరెక్ట్ మనకి సాంగ్ గుర్తొస్తుంది. అమెరికాలో బీచ్ అనగానే ఏం గుర్తొస్తుంది? మయామి. అది ఆ, same, same. అంతే. అట్లా కానీ కూడా ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ కూడా ఇన్వాల్వ్ అయినాయిరా. ఇప్పుడు ఈ కొడుకులు ఎట్లా తయారవుతారంటే బిజినెస్ లేదు, వచ్చిన దోసుకుందాం అనే స్టేజ్ అంతే, కాకపోతే అంతే. డబుల్ రేట్లు ఏందిరా, నువ్వు మెన్యూలా డబుల్ రేట్ పెట్టి నువ్వు బిజినెస్ చేసి అట్లా దోసుకుందాం అనే కాన్సెప్ట్ లో పోతే వాస్తవానికి అదే జస్ట్ అది ఇప్పుడు just restaurant లోనే బయటికి వచ్చింది. కానీ గోవా మొత్తం ఉంది చాలా దగ్గరలో ఉంది ఈ అది. దగ్గర చెప్పాలంటే. బార్లలో గానీ, ఫుడ్ ట్రక్ లో గానీ, రైడ్ లో గానీ, రెంటల్స్, ఎవ్రీథింగ్, మోటల్స్, హోటల్స్, ఎవ్రీథింగ్ అదే ఉంటది. ఒరే లేట్ నైట్ నీకు కొన్ని ప్లేస్లలో పోవాలంటే గోవాలో దడదలు ఆడిపోద్దురా. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి నీ దగ్గర ఇట్లా అడిగిరే నువ్వు ఎవరికి చెప్పుకుంటావురా, వచ్చి నీ డబ్బులు నీ గొలుసి నీ పర్సి ఫోన్ అంటాడు. అలాంటి మస్తు అయితే రాబరీలు అక్కడ. నువ్వు కంప్లైంట్ ఇచ్చినా నీకు అది వచ్చే సమస్య ఉండదు. అది కానీ అది ఇప్పుడు చెప్పుకుంటావు. మన కంట్రీ మన లోకల్స్ మీద ఇట్లుందంటే అదే అది కదా. ఫారినర్స్ మీద అది వాళ్ళకి ఎంత నెగటివ్. మళ్ళీ వాళ్ళకి ఆ పాత వైభవం రావాలంటే గోవాలో నువ్వు సెక్యూరిటీ పెంచాల్సిందే. చాలా serious రూల్స్ అండ్ తీసుకోవాలి రెగ్యులేషన్స్ ఇట్లాంటి చాలా incidents. సీరియస్ ఇప్పుడు ఒక ప్రాణం పోయిందని కాకుండా ఇది నెక్స్ట్ ఇట్లాంటి జరగవు అనే దానికి 200% ఎఫర్ట్ కనపడితేనే అసలు వ్యక్తులు ఇక్కడ రావడానికి ధైర్యం చేస్తారు. సెక్యూరిటీ ఉంటదని. నీకు ఇంకొకటి ఏంటంటే నువ్వు ఒక ఇండియన్ లెక్క నువ్వు అన్న విషయం డబ్బులతోనే నాకు ఛాన్స్ ట్రిప్ అయిపోయింది. ఒక ఫారినర్ కూడా వస్తే వాడికి అక్కడ డబ్బులు మన ఇండియన్ Matter కన్వర్ట్ కాదు. చేసుకుంటే వాడికి అసలు లెక్కే ఉండదు. లెక్కే కాదు. వాడు $100 తెస్తే వాడు అయిపోతుందా వాడికి? $200-300 ఖర్చు పెట్టిందనుకో వాడు ఆ. వాడు బిందాస్ చిల్లు కొడతాడు అక్కడ. మరి అట్లాంటి వాడిని నువ్వు రాకుండా చేస్తున్నావు అంటే నీకు ఎంత బిజినెస్ ఎంత లాస్. income అదైపోద్ది. ఒకటి చేసే పనితోనే ఓవరాల్ ప్లేస్ కి ఎఫెక్ట్ ఉన్నావు అంటే గదే మరి. అందరూ చూసుకోవాలి దీని గురించి. అంటే వాడు అంత ధైర్యంగా కూడా వీడియో తీసినా కూడా భయపడకుండా వాడు ఏం బిక్తారో బెక్కండి కానీ అని కొట్లాడకి చూడు దిగుతాడు. వీడియోలో 100% అట్నే ఉందిరా వాళ్ళ యాటిట్యూడ్. వాళ్ళకి ఎంత ఉండాలి అది. వాళ్ళ పోలీస్ సపోర్ట్ ఉండాలి. ఏమైనా చేసుకొని మేము చూసుకుంటాం పోలీసు వాళ్ళు వాళ్ళకి చేసి ఉంటారు. మరి అసలు అంతలేదే వాళ్ళు చేస్తారు. అది సెక్యూరిటీ కూడా తక్కువ ఉండాలి. విషయం ఏంటంటే వాళ్ళకి 85% ఆఫ్ ద గోవాలో ప్రొడ్యూస్ అయ్యే ప్రతి ఒక్క ఇన్కమ్ అక్కడ పుట్టే ప్రతి రూపాయి టూరిజం మీదనే వస్తుంది. వచ్చేది వాళ్ళకి. టూరిజం మీదనే అక్కడ 90% మంది బతుకుతారు. గోవా అంటేనే టూరిజం రా మనకి హోటల్లో వచ్చేది. వంటోళ్ళు గానీ, సర్వర్లు గానీ, మేనేజర్లు గానీ, పెద్ద పెద్ద రిసార్ట్లు గానీ ప్రతి ఒక్కడు విజిటర్లు రాకపోతే మీరు ఎట్లా బతారు? సో మీరు ఎట్లా చూసుకోవాలి వచ్చిన వాళ్ళని? ఒక దగ్గర జరిగిందని చెప్పి మా దాంట్లో జరగలేదని చెప్పి చెప్పుకోకుండా ప్రతి ఒక్కరు దీని గురించి అక్కడ ఉన్న వాళ్ళు చాలా సీరియస్ తీసుకొని ఇట్లా ఎవడైతే చేసినో వాళ్ళ మీద ఫామ్ చేసుకోవాలి. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఒకటి చేసేదాని వల్ల మీ అందరికి ఎఫెక్ట్ అవుతుంది కదా, మరి అందరు దానికి స్టాండ్ తీసుకోవాలి కదా సేఫ్టీ గురించి. అది గవర్నమెంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఒక సిండికేట్ ఫామ్ చేసుకున్నా సరిపోతుంది. అవును, వాళ్ళే మాడుకొని నువ్వు అట్లా ఎట్లా చేస్తావు అసలు అని చెప్పి వాని బిజినెస్ ఇంకోసారి చేసినట్టు డెఫినెట్ గా మూవ్ అయిపోవాలి. బిజినెస్ చెప్తే అందరూ స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇప్పుడు స్టేటస్ ఏంది లైక్ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమోరా నీకు తెలిసిందే కదా, ఎప్పటిలైనా సెన్సేషన్ అవుతుంది కొద్ది రోజులు అంతే. మంచి మంచి విషయాలే సైలెంట్ అయినది. ఇది ఎంత చెప్పు. ఏదైనా అంతే. జనాలకి సాల్వ్ అవ్వడం ఇంపార్టెంట్ లేదు, జనాలకైనా ఎవరికైనా. అంటే నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. అంతే ఊపు ఉండాలి కొన్ని రోజులు. ఆ ఊపు సాల్వ్ చేయాలంటే ఎవరు దిగాలి? ఇప్పుడు రెండు గవర్నమెంట్ తీసుకుంటే ఎంతసేపు ఎవరు దిగాలంటారు? స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. మన స్టేట్ గవర్నమెంట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ సీరియస్ తీసుకోవాలి. మనం వాళ్ళు తీసుకోవాలి. టూరిజం అనేది సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం మీద పడుతుంది. అది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంత పెద్ద ఇష్యూ కాదు. టూరిజం మీద పడుతుంది. ఫస్ట్ గోవా సీఎం కానీ గోవా గవర్నమెంట్ కానీ కొంచెం సీరియస్ గా తీసుకోవాలి దాన్ని. అట్ ద సేమ్ టైం ఫస్ట్ పాయింట్ ఏదైతే నెక్స్ట్ ఏంది మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి సంబంధించి జరిగింది కాబట్టి మనోళ్ళు కూడా సీరియస్ గా ఉండాలి. అట్లాంటప్పుడు కొద్దిగా వాళ్ళు గట్టిగా మాట్లాడతారా? ఆడ పోలీసు వాడు సిన్సియర్ గా ఉంటే లోకల్ ఎస్ఐ చేయడానికి మెడల్ మీద 2 బాటి తీసుకొని వచ్చి ఫైల్ చేస్తారు. వాళ్ళైతే చెప్పారు పోలీసు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము అని వాళ్ళ సంగతి చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ చెప్పడం వరకే నీకు వీడియోలలో కానీ మీడియాలలో కానీ కనిపిస్తుంది. అంతే. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కనపడాలి. అది కనపడదు. అప్పుడు కనపడే రోజు మనం నిజంగానే ఓకే చేంజ్ మార్పుగా జరుగుతుంది అని చెప్పి నమ్మవచ్చు మనం. సో చూద్దాం.
అట్లీస్ట్ ఫర్దర్ గా గోవాకి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తగ్గి మన మళ్ళీ పాత ఊపు మళ్ళీ మనం పోదాం కోరుకుంటున్నాం పోయి అదే వైపు తో ఎంజాయ్ చేయాలి మళ్ళీ. ఇట్లాంటి వైపు అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుందాం మనం నిజంగా కూడా. నేనేమనుకుంటా అంటే అదే హోటల్ అంత పంచాయతీ పెట్టుకుందాం ఎవడా పోతే అడ్డం ఎవడొస్తాడు చూద్దాం పాట. ఎంత ఏది ఉన్నా కానీ నువ్వు ఒక్కసారి బయట నుంచి లోపల వెళ్ళినప్పుడు అవుట్ సైడర్ వేరా. అంతే. అది నిజమే. బయట వచ్చి మన ఊర్లో కొడితే మనం ఊరుకుంటావా? ఎవడైనా ఈ సేమ్ అదే. ఇప్పుడు ఒకసారి కాల్ చేస్తే ఒక 100 మంది వస్తారు. ఏం చేస్తావు? ఇప్పుడు రావాలంటే నువ్వు ఫోన్ చేస్తే 10 మంది పోలీసులు అది. ఉన్నారు ఆడ. అది అది కూడా పాయింట్. సో అట్లనే నువ్వు వద్దన్నా వెళ్ళలేని ప్లేస్ అది. అది సో మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ అవన్నీ కొంచెం నిజంగా కంట్రోల్ అవ్వాలి. గోవా ఒక హెల్దీ టూరిస్ట్ ప్లేస్ లెక్క అవ్వాలి నిజంగా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. అంత బ్యూటిఫుల్ వాళ్ళ ప్లేస్. సిండికేట్ ఫామ్ అవ్వాల్సిందే, వాళ్ళే రూల్స్ పెట్టుకోవాలి. తమిళనాడులో జరిగిన గవర్నమెంట్ ఇలాంటి ఇన్సిడెంట్లు జనరల్ చదువుకునేటప్పుడు. అదే కదా. తమిళనాడుతో కంపేర్ చేస్తే అంటే వ్యవహారం వేరే అంటే కాదురా. same ఇదే అక్కడ ఉంటుంది నీకు. లోకల్ ఫీలింగ్. ఆ. చాలా ఎక్కువ ఉంటది. ఏ మనమే ఇంకా కదా దీనికి- దాన్ని ఆదరించేది? దీనికి ఇంకా రెట్టింపు ఉంటుంది అక్కడ. అక్కడే కాదురా, ఎక్కడైనా ఇక్కడ ఉంటది. అక్కడ ఇక్కడ అని లేదు. ఏ స్టేట్ లో అయినా ఏ ఊర్లో అయినా మన ఉంటది. హైదరాబాద్ లో మంద లేదు, తక్కువే మన లే దగ్గర కానీ ఉండదు. నార్త్ ఇండియన్స్ ఎవరైనా ఎంత మంది welcome పనిచేస్తారు మన చేస్తారు. దగ్గర? ఉమ్. మన ఐటీ కంపెనీస్ లో ఎంత మందిని welcome నార్త్ చేస్తారు. ఇండియన్స్ ఎంత మంది వర్క్ చేస్తారు మనతోటి. అవును, Literally వాళ్ళ అరే, పెళ్ళిళ్ళకి పేరడాలకు That's the తీసుకుపోతాం sign మనం. of development రా. అది. అట్లా డెవలప్ అవ్వాలనుకునే వాళ్ళ బిహేవియర్ అట్లే ఉంటది కానీ లేదు నేను నా పిల్లం కానీ అరే బ్యూటిఫుల్ ప్లేస్ రా. అది దాన్ని అడిగితే అట్లా ప్లేస్ అది. అట్లా అయిపోవడం ఆ. అయితే నాకైతే నిజంగా బాధగా ఉంది. నిజంగా చనిపోయిన ఫ్యామిలీ కూడా వాళ్ళకైనా ఇంత పెద్ద నష్టం పడేది. ఎంజాయ్ చేద్దాం ప్రాణాలతో వచ్చినారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి జరగదు. అండ్ గోవా హెల్దీ అట్మాస్ఫియర్ లో మళ్ళీ టూరిజం డెవలప్ కావాలి. నేనైతే అదే కోరుకుంటున్నా. అందరైనా అదే కోరుకుంటారు కదా. ఏముంది అది. మనం పోయినా మనకేం కావద్దు. అంతే. ఎవరికి ఏం కావద్దు. అందరు మంచి మెమరీస్ తోనే రావాలి. ఆ ఒక బ్యాడ్ మెమరీ కూడా ఉండదు. సామెత ఉంటుంది, అందరు బాగుండాలి అందరం మేము ఉండాలి, అది అందులో గోవా బాగుండాలి. ఇవన్నీ జరగాలంటే గోవా ముందు గోవా బాగుండాలి. గోవాది అయిపోయింది. మన ఇంకోటి ఉంది చూడు హైదరాబాద్ లో ఇన్స్టాల్ ఇవన్నీ మనం చూసేది, మనకు తెలిసేది కూడా అక్కడే వైరస్ రా చైనాది. కొత్త కొత్త ప్రోడక్ట్ పంపిస్తున్నా చైనా వల్ల. అదే కదా. మెటా న్యూమా వైరస్. అదే వానికి కదా. పనే ఆ, ఉందా? human matter. వానికి పెద్ద పనులే ఉన్నాయి చెప్పు. అంటే వాళ్ళు తీయాలా మార్కెట్ లోకి వదలాలా, సరుకులు వదులుతున్నాడు. వాళ్ళు వదిలేదు కాదులే, మేబీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంటే వీక్ ఉన్న కూడా అనుకోవచ్చు. ఏది పడితే గది తింటే అది ఇట్లాంటి maybe రోగాలే వస్తాయి అది మరి. పచ్చిపాలు తింటే అట్టే ఉంటుందిరా. పచ్చిపాలు ఉడకబెట్టుకుని తినాలా? ఉడకబెట్టుకొని తింటారులేరా. అరే వాళ్ళందరూ అట్లా కాదు బ్రో. సర్టెన్ పీపుల్ అంటే కొంతమంది ఇంకా దరిద్రం ఆనించే వచ్చింది మరి. ఇప్పుడు ఆ వైరస్ కూడా సర్టెన్ నుంచే వచ్చింది. అది అందరికి అంటుకుంటది. వైరస్ వచ్చేంత వరకే లిమిటెడ్ వర్షన్ లో ఉంటది. ఒక్కసారి మనిషికి దాకిందంటే వాళ్ళు ఏది చెప్పినా ఏది వచ్చినా కానీ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు ఏంటంటే దేశం మొత్తం అదే స్క్రిప్ట్ మీద ఉంటది. వాళ్ళలో అది. నాకు నచ్చే యూనిటీ అది తెలుసారా. అది. వాళ్ళలో unity. వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్పినా కానీ దేశం మొత్తం ఒకటే నేను తర్వాత ఈ వీడియోస్ వచ్చాక కూడా మళ్ళీ ఇన్స్టాల్ చూసాను. అక్కడ ఉండే వాళ్ళు రిలీజ్ చేశారు. ఏమని? ఇప్పుడు వీడియో కాదు అంటే ఇవి మొన్న వచ్చినాయి కదా వీడియోలు. అవి ఎప్పటి ఆ వీడియోలు ఇప్పుడు కాదు, ఈ పాత కరోనా మీరు ఇప్పుడు కావాలని హల్చల్ మరి ఎందుకు చేస్తున్నారు. ఇట్లాంటి పానిక్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? నువ్వు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఓపెన్ చేయి. చైనీస్ లో ఉండవాలి ప్రతి ఒక్కరు కూడా పెట్టిన ఈ న్యూస్లకి కింద మళ్ళీ ట్యాగ్ చేసి చూడండి జనాలు ఎట్లా తిరుగుతున్నారు, మాస్క్ వేసుకోవట్లేదు, ఏం లేదు, పిక్నిక్ లో ఉన్నాను నేను అని చెప్పి నువ్వు పెడుతున్నారు. అబ్జర్వ్ చేయి 2019 ఇప్పుడు 2020 లో మనకు కరోనా స్టార్ట్ అయింది. అవును. సో 2019 ఎండింగ్ టైంలోనే కొంతమంది రేస్ చేసారు. లైక్ ఇప్పుడు వీళ్ళు ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కొన్ని చిన్న రేస్ అయింది. కానీ ఎప్పుడైతే 2020 మార్చ్ మార్చ్ ఫిబ్రవరి అప్పటికి ఫుల్ స్ప్రెడ్ అయింది. కరెక్ట్గా ఉగాది టయానికి. టూ మచ్. ఉగాది టయానికి. అంతే. ఇంకా ఉగాది టయానికి అప్పుడు ఒక్కసారి స్ప్రెడ్ అయినాక అసలు కంట్రోల్ చేయడానికి సరిపోయింది. అంటే బేసికలీ ఆ సివియారిటీ అనేది ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు ఇప్పుడు అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే ఏదో కొన్ని రోజులు అంత ఉంటుంది panic చికెన్ బాక్స్ అయ్యారు. లాగా అయిపోద్ది వెళ్ళిపోద్ది అనుకున్నాం కానీ ఎందుకు మన వాళ్ళు కూడా అన్నుంటాయి కదా, మా ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఒక ఆయన పారాసిటమాల్ ఇచ్చుకుంటే చాలని కేసీఆర్ అన్నాడు, బ్లీచింగ్ పౌడర్ ఇస్తే చాలని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అట్లా జరిగింది. నేను నిజమే అనుకున్నా. అంటే సీఎం చెప్తుంది కదా అయి ఉంటుంది. ఇంకొంతమంది ఏం చెప్పారు తెలుసా, వేడి నీళ్ళు పోసుకోండి కరోనా అది- పోద్ది, జబ్బులు ఏమైనా ఉంటే మొక్క చచ్చిపోద్ది. చాలా ఎక్కువ అన్నిట్లలో హైలైట్ ఏంటంటే మందాగురా కరోనా దగ్గర కొంతమంది అది కూడా చెప్పారు. ముందు ఆల్కహాల్ వేసుకుంటే కరోనా చచ్చిపోద్దంట. ఏది పడితే అది. అది ఏది పడితే అది చెప్పి. బేసిక్ గా మనం చేతికి శానిటైజర్ చూసుకుంటాం కదా, అది ఆల్కహాల్. ఆల్కహాల్ అది కడుపుకి అయితే లోపల ఉన్న చచ్చిపోద్ది. అది వాళ్ళ లాజిక్. వాడు రావడానికి ఒక కారణం కావాలి. ఇంటర్మీడియట్ లో చెప్పారులే కానీ ఇంటర్మీడియట్ లో నీకు హాలిడేస్ కావాలి అంటే ఏబీపీ బంద్ ఇట్లాంటి బంద్ అని కూడా చెప్తుండే. లాక్ డౌన్ అని స్టార్ట్ చేసి ఒక 45 days ప్రపంచం స్తంభించిపోయింది మొత్తం. కంట్రోల్ చేసారు అంటే అసలు అది
గ్రేటే. ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా రేరు. అలాంటిది ఎవ్రీవన్ విల్ బి వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ అనమాట. హోమ్ అనేది అసలు చాలా రేరు. వేరే ట్రెండ్ అసలు చూడడం కూడా చూడలేదు సరిగ్గా. మీ వైఫ్ కి ఏమన్నా డెలివరీ ఉంది లేదా ఏమన్నా ఉంటుందప్ప. బాగాలేనప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కానీ ఉంది. లేకపోతే ఇది. ఈ వైరస్ తోని కూడా అందరికన్నా ఎవడ ఎక్కువ ఎక్సైటెడ్ అంటే నువ్వు అన్నట్టు ఐటీ ఎంప్లాయీస్ అయ్యారా. అది ఎందుకంటే ఎవరికి మళ్ళీ ఆఫీస్ లేదు. వాళ్ళు ఏంటంటే ఇంకెక్కువ కోరుకుంటున్నట్టు రావాలి వాళ్ళు నా పాటికి నేను జాగ్రత్త ఉంటాను. రావాలి కానీ నాకు రావద్దు. కోవిడ్ ఐటీ ఎంప్లాయీస్ కి మల్టీ టాస్కింగ్ అనేది కోవిడ్ నుండి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళకి ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూసారు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పని చేసుకుంటా. ఈ రోజు ఎవరికి మాత్రం ఉండదు ఆ ఫీజిబిలిటీ ఉండాలని చెప్పి అందుకనే కదా ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసారు. అవును, అది కరెక్టే. అన్ని కంపెనీస్ స్ప్రెడ్ అయినాయి కదా హ్యాపీగా. కానీ దానివల్ల కొన్ని నష్టపోయింది ప్లస్ పాయింట్స్ ఎవరంటే ఉన్నాయి, కొన్ని మైనస్ దాని వాచ్మెన్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ దాని ట్రాన్స్పోర్టేషన్ కానీ భయం ఏమవుతుంది కదా, సేమ్ కోవిడ్ అప్పుడు కూడా ఇట్లానే ధైర్యం చెప్పారు అందరికి. నువ్వు అన్ని ఎగ్జాంపుల్ చెప్పినావు. మందు వేసే పోద్ది, బ్లీచింగ్ వేసే పోద్ది, టాబ్లెట్ వేసే పోద్ది అని. కానీ అది ఒక్కసారి వచ్చి తగిలిన తర్వాత అవును తగిలిన వాళ్ళు చెప్పాలి అసలు ఎంత వీక్ చేస్తుంది అంటే మనిషిని. నీకు సెకండ్ ఫేజ్ లో వచ్చింది నాకు, నేను చెప్తా. అప్పుడే జ్వరం వస్తది, 10 నిమిషాల్లో నిద్ర వస్తది, 10 నిమిషాలు చల్లగా అవుతుంది, చలి పెడుతుంది, ఇప్పుడే ఉబ్బరిస్తుంది. అల్లో అది వర్క్ చేస్తున్నా నేను. దేవుడు నేను ఉన్నానా ఇంతకి. అరే తెలుసు టేస్ట్ అంటే బాగా గుర్తు చేసినవరా. ప్రతి పావు గంటకోసారి అది మీద పట్టుకొని మాసం చూసుడు, ఇంత ఉప్పు షుగర్ వేసుకొని నోట టేస్ట్ ఇదే సరిపోతుండేరా నాయన. మళ్ళీ అంత భయపడతారు. కాకపోతే దీని గురించి ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వైరస్ 22 years బ్యాకే ఫస్ట్ టైం వచ్చిందని విన్నా నేను. విని అరే ఏది వచ్చినాయని అదే చెప్తారు కదా, రెస్ట్ తీసుకోరి, నీళ్ళు తాగరి, ఏదైనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు వీలైనంత వరకు ఇండోర్స్ నుండి మాస్క్ వేసుకోరి. ఇట్లాంటి ప్రికాషన్స్ ఏమన్నప్పుడు ఎవరు చాలా మందికి ఫ్రైడ్ రైస్ నుంచి విరక్తి పెట్టింది తిని. కానీ కోవిడ్ లో చాలా ఇంకా గవర్నమెంట్ సిచ్యువేషన్ లో జరిగింది. ఒక బాడీ ఏమైనా వాడు చచ్చిపోయి ఉన్నా కూడా ఎవరు వచ్చి చూసేవాడు కూడా ఎత్తి పెట్టేవాడు కూడా చాలా ఘోరాలు జరిగింది. అది అసలు ఎట్లాంటి అసలు ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఫ్యామిలీ అనుకో, మన ఫ్యామిలీ వరకు వచ్చిందంటే గవర్నమెంట్ ఇంటికి రాదు. అంతే అయిపోయింది. కాల్చి పడేస్తున్నాను. ఇంటికి నీకు తగ్గినా కూడా నీకు 2-3 నెలలు నాకు తగ్గిందయ్యా అని చెప్పి నీకు పాజిటివ్ వచ్చినా కూడా నమ్మరు. రారు తగలబెట్టడానికి ఎవరు భూములు లేకపోయేది రా గ్రేవ్ యార్డ్ కోసము. అది పక్క పెట్టు, చుట్టుపక్కల ఊర్లన్నీ మన అయితే ఎవరికి అవేర్నెస్ లేదు. అదే కదా, దేనివల్ల అంతే మోడ్ అందరినీ తీసుకెళ్ళి పీక్స్ లో ఉండే తర్వాత. కాకపోతే ఇండస్ట్రీలో వాళ్ళంతా, టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా ఇది పెట్టారు. తర్వాత వీడియోలు రిలీజ్ చేశారు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇట్లా అవేర్నెస్ తీసుకొచ్చారు. లేకపోతే ఇంకా ఘోరం తెచ్చినా ఏం చేసినా ఎవరు భయం ఆడుకుంటారు లోపల. మీదే ఉంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుని అల్ల కూర్చొని ఎన్ని చెప్తారు అంటారు. లేదు ఇన్నోడు వింటాడు అంటే వాళ్ళు చెప్తున్నారంటే భయం ఉంటది లోపల. బ్లడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఒక సినిమాని చూసి ఎంతో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది సినిమా స్టోరీ అనే కాదు, అక్కడ నువ్వే పంపిస్తావు రీలు. ఆంధ్రాలో రిలీజ్ అంటే ప్యాకేజ్ జరుగుతాయి కదా, బాంబులు ఉండవు మీ ఇంట్లో అని. ఇంకా ఇదంతా పెడితే ఈసారి వచ్చే వైరస్ కి అయితే అంత పానిక్ లేదు, అప్పుడు లేదు. కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు లెక్క వచ్చినప్పుడు అది నీ పక్కదానికి వచ్చేంత భయం. 2001 లో ఆల్రెడీ వచ్చింది ఇదే వైరస్. అది వస్తూ ఉంటది, పోతా ఉంటది, పెద్ద అవసరం లేదు. మెయిన్ ఏంటంటే మనకి ఇది వేరే దేశాల నుంచి వచ్చిందంటే నువ్వు అన్నట్టేనా రైడ్ తీసుకున్నది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అది పాయింట్. అది 2001 లోనే వచ్చిందంటే అప్పుడు దాని ఎక్కడి నుంచి వచ్చిందంట. యూరోప్ లో రిజిస్టర్ అయింది ఫస్ట్ కేసు అది. కానీ నాకు అదే చైనా వల్ల నమ్మడం కష్టమే సోదరా, అందుకనే కొద్దిగా మరి ఎత్తున్నా కూడా మన పాటికి మన జాగ్రత్త తీసుకోవడం మంచిదే కదా. ఏదే ఉండదు, ఏదో పోదని చెప్పి పోయి మనం మాత్రం ఏలు పెట్టి తెచ్చుకోలేం కదా. ఇది అప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెడతారేమో. 10 years కన్నా తక్కువ ఉండే వాళ్ళకి, 60 years కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతుంది అంటున్నారు. కరోనా లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయడం అయితే టూ మచ్. ఆ టైంలో దీనికి లేదు, క్యూర్ లేదు, దీనికి కూడా ఇంకా ఏం లేదు. కాకపోతే ఐడియా ఉంది, ఇప్పుడు నీకు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది. కోవిడ్ అనే ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది కాబట్టి ఇది ఇట్స్ ఓకే. కోవిడ్ అనే రిఫరెన్స్ పాయింట్ నువ్వు కొంచెం
ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉంటుంది, ముందు జాగ్రత్త. సో ముందు జాగ్రత్త. అందుకే ఉండదు, దాంతో జాగ్రత్త తగ్గుద్ది పడతారు. కదా. నీకు చాలా simple కోవిడ్ అప్పుడు నీకు అసలు అరే మాస్క్ సప్లై జనాలు గట్టిగా చెప్తారు ఆఫీస్ లో, నేను రానపోయే వైరస్ వస్తున్నాయి ఇంట్లో నీకు చేసుకుంటాను. వాస్తవానికి Silent గా. ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ ఇంపాక్ట్ తెలుస్తుంది అంటే, నిన్న ఒక కారు వచ్చి గుద్దిండి, యాక్సిడెంట్ అయింది అనుకో, నీకు సైకిల్ రోడ్ గుద్దింది, నీకు అసలు యాక్సిడెంట్ లెక్కనే అనిపించదు. ఓకే, సో నీ కారు కన్నా పెద్ద బండి వచ్చి నిన్ను గుద్దినప్పుడే దాని ఇంపాక్ట్ నీకు అర్థమైంది. సో ఒకవేళ ఇది నిజంగా దరిద్రం అయితేనేమో అంత పెద్ద ఇంపాక్ట్ కోసం మనం వేచి చూడాల్సిందే, జాగ్రత్త పడుకుంటే చూడాల్సిందే, జాగ్రత్త పడ్డా వస్తూనే ఉంటది. కోవిడ్ ఫస్ట్ కేసు వచ్చిందనే మా అమ్మ ఇంటి తెచ్చిన కూరగాయలన్నీ అడుగుడు, ఇంట్లోకి వస్తే మాకు చెప్పులు బయట ఇప్పుడు ఆఖరికి కోక్ తెచ్చుకుందాం కింద పోయి థమ్స్అప్ తెచ్చుకుంటే కూడా మా అమ్మ ఆ టిన్నుని కడుగు ఇప్పుడు దాన్ని సబ్బేసి కడిగిందో లోపల అట్టిపండు తొక్క కిందకు రా, అట్టిపండుని కడగాలి, పక్కన పెట్టు, శానిటైజర్ రాసి అమ్మా నాకు సెంటు బదులు కొన్ని దగ్గర శానిటైజర్ కంపెనీ కొట్టేదిరా నాయనా, నాకు ఎటువైనా అదన్నా పక్కన. ఎక్కడికన్నా ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలన్నా గానీ అసలు వద్దు అని ఇంట్లో రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. చాలా ఏంది ఇంటి ఫ్రెండ్ ఇంటికా పక్కింటి పోదామంటేనే కోసి పెడతా అంటారు డైరెక్ట్. అంత పానిక్ క్రియేట్ అవ్వాలంటే మరి అప్పుడు అంత జాగ్రత్త పడితే వచ్చింది, మరి ఈ రోజు జాగ్రత్తలు తీసుకుంటే కూడా వచ్చేదని మనం ఏం చేయలేము. వచ్చినప్పుడు జాగ్రత్త పడడమే, మళ్ళీ మందులు వేసుకోవడమే. బట్ వీకుండే వాళ్ళు మరీ ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు కాబట్టి మెడికల్ హిస్టరీ కానీ ఇదంతా వీళ్ళు ఉంటారు కదా, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవడానికి సి విటమిన్ ఎక్కువ ఉండేవి. డీప్ డౌన్ పోతే ఈ రోజు ఫుడ్ హ్యాబిట్స్ ప్రతిసారి ఎందుకు నువ్వు నేనే కాదు, నువ్వు నేను బాగానే తింటావు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు నువ్వు నేను తింటావు అంటే ఓకే మనకు ఉంది తింటున్నావు, కానీ ఇప్పుడు అవేర్నెస్ తెలియని వాళ్ళంతా ఇట్లా మనలాగా పోర్షన్ చేసుకుని తింటారు కదా. నేను ఇప్పుడు నీకు అప్పుడు అయినప్పుడు కోవిడ్ అయినప్పుడు 2 సెగ్మెంట్లలో కూడా ఫస్ట్ కోవిడ్ ఏంటది వేవ్ లో మాత్రం పిల్లలకి ముసలి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయింది. సెకండ్ వచ్చిన స్ట్రెయిన్ లో చాలా అన్ని ఏజ్ వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయ్యారు, టూ మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది నెగ్లిజెన్స్ వల్ల. అవును, నెగ్లిజెన్సే. ఒక్కసారి వదలగానే పెట్టుకుంటారులే అంతసేపు ఎట్లా పట్టుకుంటామని చెప్పి సెకండ్ దాంట్లో ఏంటంటే ఈవెంట్స్ ఎక్కువ జరిగినాయి, అప్పటి నుంచి ఆగిన ఈవెంట్స్ అన్ని ఎక్కువ జరిగినాయి. అదే అక్కడ ఈవెంట్స్ ఆగినన్ని జరిగినాయి. ఆ ఈవెంట్స్ వల్ల ఒకరిద్దరుకున్నా కూడా 100 మందికి స్ప్రెడ్ అయిపోయింది. అంటే నువ్వు స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ నిన్ను మించిన స్ట్రాంగ్ అయిపోయి వచ్చింది వైరస్ వల్ల బయటికి. ఇప్పుడు కనిపిస్తలేదు ఎక్కడ. అదే ఇప్పుడు అది వీక్ అయిపోయింది అంతే. జ్వరం ఎట్లాగో ఇప్పుడు జ్వరము దగ్గు ఎట్లాగో అది కూడా అట్లా వచ్చిపోతుంది. ఆ దెబ్బ చోటే కదా మనం కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకొని ట్రై చేస్తున్నాం ఇన్ని రోజులు. అరే ఒక్కటిరా, కోల్డ్ కండిషన్స్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కదా. చైనీసే గానీ ఏ కంట్రీలోనే గానీ ఫుడ్ తినే దగ్గర అసలు నేచర్ లో మనం ఎటువంటి జంతువుని తిన్నా గానీ ఏ చెట్టుని తిన్నా గానీ ఒక లిమిటేషన్ పెట్టుకోవాలరా, అంతేగాని ఉన్న ప్రతి దాన్ని కోసుక తింటే ఇట్లాంటి ఇబ్బందులే వస్తాయి అన్నట్టు. కొన్నింటి వదిలేయాలి, మనకంటూ కొన్నింటి చూస్ చేసుకుందాం మనం. ఆడి వరకే తప్పంటారు చాలా మంది, అక్కడి వరకు బానే ఉంది, నువ్వు అది దాటి నేను కొత్త రకాల వైరస్ కూడా వస్తాయి. మూవీస్ వస్తున్నాయి. ఇంగ్లీష్ లో ప్రొవర్బ్ ఉంటది, చైనా భూమి మీద తిరిగే ప్రతి ఒక్కదాన్ని తింటారంట మనిషిని తప్ప, ఆకాశంలో తిరిగే ప్రతి ఒక్కదాన్ని తింటారంట ఫ్లైట్ తప్ప, నీళ్ళలో తిరిగే ప్రతి ఒక్కదాన్ని తింటారంట షిప్ తప్ప. అట్టుంటది చైనా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ లిమిటేషన్ అనేది పెట్టుకోవడం వరల్డ్ వైడ్ గా మంచిది. ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా కొంచెం ఈ హెల్త్ హ్యాబిట్స్ అనేటివి లాస్ట్ 10-15 ఏళ్ళు ఇట్లా బాగా అందరూ ఇప్పుడు చాలా. ఒక ఫ్రెండ్ గారు ఉన్నాడు, ఇవాళ ఒకరోజు ఇప్పుడు ఒక ఐటమ్ తింటున్నాను జంక్, ఇది ఒక్కసారి తింటున్నాగా అంటాడు, రేపు ఇంకోటి తింటాడు, ఇది ఒకసారిగా అంటాడు, వాడు ఇంకోటి తింటాడు, ఇది ఒకసారిగా అంటాడు. వాడు రెసిపీ మారుస్తున్నాడు. ప్రతిరోజు తినేది చెత్తేరా, ఇవాళ ఒక రోజు ఇది తింటున్నావు, ఒక రోజు ఒక రకమైన చెత్త తింటున్నావు. నువ్వు అన్ని మార్పులు చేసుకోకపోతే ఒకటేసారి బండి ఇట్లా బోర్కి వచ్చినప్పుడు స్టార్ట్ కాదు ఇక మొత్తానికి. చూసుకోవాలి జనాలందరూ. రోజు తులసాకు తింటే మంచిది అంటాడు, కిలో మటన్ తిని తులసమ్మ తింటే తులసమ్మ ఏం చేస్తుంది? అదే కదా, అంతే. అన్ని కన్సిస్టెన్సీ అన్నిటి గురించి కూడా కొద్దిగా న్యూట్రిషన్ గురించి అంతే. దాని మించి తినకూడదు. రావద్దని కోరుకుందాం, అందరు బాగుండాలని అందరు బాగుండాలి.
ఇదంతా కూడా కాదు కానీ మళ్ళా కోవిడ్ లాంటి రోజులు నేను ఊహించుకోలేను నాయన. మళ్ళీ ఇళ్లలో కూర్చొని అందుకే దానికి తగినట్టు ఎవరికి వాళ్ళు precautions కానీ తీసుకుంటే అంత అది బాగానే అయిన ఉంటుంది. వల్ల నేను హ్యాపీగా ఫీల్ అయ్యే థింగ్ ఏంటంటే వాతావరణం మంచిగా అవును రా, అది ఓజోన్ లేయర్ కూడా కోరుకుందట. ఆ విషయంలో హ్యాపీ. ఒక వారం 10 రోజులకే, ఒక నెల రోజులకే మన ఇండియా మన వరల్డ్ మీద ఉన్న set అయిపోయింది. పొల్యూషన్ లేయర్స్ అన్ని సెట్ అయిపోయింది. సెట్ ఓజోన్ లేయర్ అయిపోయింది. మేబీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రపంచం మొత్తం నెల రోజులు అట్లా అయిపోతే బాగుంటుంది. మొత్తం వెహికల్స్ అన్ని బ్యాన్ చేశారు. అన్ని Vehicles కంపెనీస్ కాదు, ఎక్కడో అక్కడి నుంచి ఇట్లా కర్ఫ్యూ విధించాలి ప్రపంచం ప్రశాంతంగా మొత్తం. ఉంటుంది ప్రపంచం. అంటే 1 month లనే ఇన్నేళ్ళు నువ్వు డామేజ్ చేసిన నేచర్ అట్లా రికవర్ అయిందంటే ప్రతి సంవత్సరం నిలబెట్టుకుంటే ప్రతి ఇంకా సంవత్సరం ఎలా కూడా మంచి- అవసరం లేదు, మనం నడితే వారం సరిపోతాయి. దానంతా అదే ఫుల్ స్పీడ్ అయిపోతుంది మంచిగా. బాడీ ఆటో రికవర్ అయినట్టు వాతావరణం కూడా ఆటో రికవర్ వాటితో కూడా మనం కూడా కొంచెం మనం కూడా recover రికవర్ అవుతాం అన్నిటి అది నుంచి. అన్ని ప్రశాంతంగా కూర్చొని. And అందుకే ఇప్పుడు కరోనా రోజుల్లో అందరూ డైరెక్ట్ పల్లెటూరుకి వెళ్ళిపోయింది టౌన్ లో లేసి ఎవడ హ్యాపీగా ఉండదు లైఫ్. 1 year రా. ట్రాఫిక్ కాదు సిటీలో ఏమీ చూడాలి లేదు. అసలు. ఊళ్ళకి విలేజ్ లో ఓకే, విలేజ్ లో ఓకే, అందరి ఇంట్లో అందరూ. సిటీలో నువ్వు చూడాలి, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, ఖాళీ అసలు రోడ్లు. ఎంత ఖాళీ రోడ్లు. హైదరాబాద్ ని అట్లాంటి రోడ్లు నువ్వు మిడ్ నైట్ పగలు అది. కూడా అప్పుడప్పుడు డౌట్. అది అట్లాంటిది పగలు మిట్ట మధ్యాహ్నం కూడా అట్లా ఉండేది. మనిషి అన్నోడు లేడు. అవును, నేను పోయి బాగుండే. అదే ఊర్లో కూర్చున్నాను ప్రశాంతంగా. 1 year రా వర్క్ నేను from home. చెన్నైలో ఉన్నా, హైదరాబాద్ లో సుఖం. ఉన్నా, మా ఊర్లో ఉన్నా, 3 ఉన్నా. చెట్లు పెంచుకోవడం, కూరగాయలు కోసుకోవడం, పని ఇది చేసుకోవడం. మాత్రం హైలైట్ అసలు. అది అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. 1 year కానీ ఒక్క రోజు బోర్ కొట్టలేదు డార్లింగ్ నాకు. అవును, మంచిగా అసలు ఉంటుంది. ఈజీ అది. మేమంతా ఏంది అది కూడా కరోనాలో ఏం పని చేసేది ఉండదు. ఆ. సో డైరెక్ట్ మేము మా పెదమ్మోళ్ళు అందరూ నన్ను relatives అంతా ఒకే అడిగితే దగ్గర ఉన్నాం. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్ అది చాలా బాగా డెవలప్ అయినాయి ఆ టైంలో. అంటే అందరూ మాట్లాడుకునే టైం ఉంది దేనికైనా కానీ. అదే లేదంటే నేను ఆడికి వెళ్ళాలి, రేపు ఈడ ఉంది, రేపు అది ఉంది అనుకుంటే ఏ డైరెక్ట్ ఎక్స్క్యూజ్ ఇచ్చే ఆప్షన్ లేదు. నువ్వు ఏడికి వెళ్ళలేవు. జీరో ఎక్స్క్యూజ్. Zero excuse. అది అది ఒకటి బెస్ట్ ఆ థింగ్ time లో కరోనా వల్ల. పబ్జి అనేది ఫుల్ హైలైట్ అది. అందరికి అసలు. లెవెల్ ఆడలే. అంతే ఒక్కొక్క అదే. పబ్జి ఒక వంతుకు ఎక్కువ కానీ ఎవరైతే గ్రాడ్ అవుతారో, అది నువ్వు ఎవరైతే కాలేజ్ గ్రాడ్ అవుతారో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడతారు. అంతేలే చెప్పాలంటే కరోనా రోజుల్లో కరోనాలో నువ్వు గ్రాడ్ అయ్యావు అంటే మరి ఓ రకంగా ఏం చెప్పాలి. లేదు. డైరెక్ట్ నువ్వు ఏం ఎంజాయ్ చేయకుండా డైరెక్ట్ బయటకు వచ్చావు. అది ఇంకా అంతే. అసలు లైవ్ అలా ఎంజాయ్మెంట్ అనేది అదే, తెలియకుండా కరోనా అనేది experience గ్రాడ్ తెలియకుండా అయిపోయిందా? బయటకు వచ్చావు. కాదు అరే, కాదు. అది మిస్ అయిపోయినావు. ఓ ఇదే అన్న, ఉంది పబ్జి. వీళ్ళు ఎంజాయ్ చేయలేదు, అట్ ద సేమ్ టైం చదవలేదు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందరికి అదే భయం ఉంది. వీళ్ళు ఏ ఇంజనీర్ అయ్యి ఏ బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ ఎట్ట కూలుతుంది, ఎన్ని రోజులు ఉంటది అనే ఒక డిబేట్లు కూడా చేసుకున్నారు బయట జనాలు. పోస్ట్ కరోనా ఇంకా ఆన్లైన్ పెరిగిపోయింది కదా అవును. అసలు. ఓకే, Education దాని system వల్ల మొత్తం మారిపోయింది. దాని ఇప్పుడు సైడ్ వచ్చి ఎఫెక్ట్స్ తో online లో పాటు దాని బెనిఫిట్స్ కూడా చాలానే వచ్చినాయి. బట్ ఏదున్నా చాలరా ఈ డికేడ్ కి, ఈ జీవితానికి అట్లా టికెట్ కాదు రా, జీవితానికే చాలు. ఈ జీవితానికి Ticket దాకా రోగం చాలు. మళ్ళీ అట్లాంటిది ఇంకోటి రావద్దు నాన్న, వద్దు, ప్రశాంతంగా ఉండాలి. మళ్ళా అనుకుంటే అదేదో వచ్చి జనం లాగా అలా వచ్చి అలా వెళ్ళిపోతే సరే కానీ కొత్త వైరస్ ఇంకా ఏమొద్దు, రాదులే. ఎవరికి రావద్దులే. రావద్దు. ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలు, అయ్యింది చాలు. అంతే, మళ్ళీ అంత భయం వద్దు. వద్దు సార్. చాలు చాలండి, చాలు మాస్టర్. అంతే. సో దట్స్ ఇట్ గైస్. మొత్తానికి జరిగిన 3 పెద్ద మ్యాటర్ల గురించి మనం మంచిగా మాట్లాడుకున్నాం. సో మనమైతే మొత్తం మాట్లాడుకున్నాం. ఇంతే మాట్లాడుకుంటారు ఏదున్నా కానీ. ఒక సామాన్య వ్యక్తులు జరుగుతున్న వాటిని చూసి ఏమని మాట్లాడుకుంటారు, ఇట్లనే మాట్లాడుకుంటారు. అదే మేము ముందు పెడుతున్నాం. మా కంటెంట్ ఇంకా ముందు తీసుకోవడానికి కొంచెం మీ సపోర్ట్ని సబ్స్క్రిప్షన్ ద్వారా తెలుపుతారని కోరుకుంటున్నాం. అట్లనే లైక్ వేసుకోండి, మమ్మల్ని 100% సపోర్ట్ చేయండి. See you in next video. మరియు ఏమైనా మాట్లాడినట్లు ఏమైనా తప్పున్నా, ఒకవేళ దీని మీద మీ ఓన్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో పెట్టండి. నా తప్పేం లేదు, అది కూడా పెట్టండి. పక్కా ఇదే తప్పేలేదు. నేను బరాబర్ మాడతా ఏదన్నా. ఎనీథింగ్ మేము చేంజ్ చేసుకోవాల్సింది కానీ నచ్చినాయి, మంచి చెడు దేని గురించి అయినా మీరు కమెంట్లలో పెట్టచ్చు. చేసుకోవాలని కూడా comment మేము చేయండి. చూసుకొని దాన్ని ఫాలో అప్ చేసుకుంటాము. అది. సో నెక్స్ట్ ఏమైనా వీడియోలో కలుద్దాము. చలో గైస్, బాయ్.